Okay. So today we are going to discuss about VLANs. So what is the VLAN by default in Switch? What's the VLAN by default in Switch? Come on, guys. Hello. Okay. Sorry, I was talking on mute. So what is the VLAN by default in Switch? Hello. Villain 1. Yeah, VLAN one. So if you see right, all ports belongs to VLAN one. Let's quickly verify here. So this is a switch, right? This is a CLI. See, enable to verify the VLAN, show VLAN brief. Okay. See, it is VLAN 1. Okay. This is VLAN 1. All the ports belongs to VLAN 1. Okay. So switch is having one broadcast domain. Switch is having one broadcast domain. What is broadcast domain? Whatever the broadcast packet it is hitting on the interface, it will broadcast to all the ports belongs to VLAN 1. Right? So VLAN 1 లోనే కాబట్టి మొత్తం అన్ని ports కి పంపిస్తుంది. So that's what. So it will broadcast to all the ports except it is receiving that port. Right? సో ఇది. సో VLAN లేకపోతే జనరల్‌గా ఏం జరుగుతుంది? సపోజ్ ఇక్కడ చూడండి. ఇఫ్ యూ సీ దిస్ రైట్, the computer A is connected to the switch A, and router switch B, router and switch C and B. Okay. So if you see right, so three different VLANs ఉన్నాయి. ఓకే. సో త్రీ డిఫరెంట్ అండ్ ఇప్పుడు ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి. సో డిపార్ట్మెంట్స్‌లో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? స్టార్టింగ్‌లో మనం సబ్‌నెటింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టాం కదా! సేల్స్, అకౌంట్స్, టెక్నికల్ టీమ్ అట్లున్నాయనుకోండి ఒక కంపెనీలో. సో, ఈచ్ టీమ్‌కి ఒక స్విచ్ కొనాలనమాట. ఎందుకంటే 3 ఆర్ డిఫరెంట్ నెట్వర్క్స్ కాబట్టి. సో, లైక్ థిస్. సో, కంప్యూటర్ ఏ ఈస్ కనెక్టెడ్ టు ద సేల్స్ టీమ్. కంప్యూటర్ బి ఈస్ కనెక్టెడ్ టు ద టెక్నికల్ టీమ్ అనుకోండి. ఓకే. ఇఫ్ యూ సీ రైట్, if you want to communicate from computer A to computer B, you have to connect like this. సో, ఏమేమి కావాలి? ఈచ్ డిపార్ట్‌మెంట్‌కి ఈచ్ స్విచ్ కొనాలి. వాటి మధ్యలో రౌటర్ పెట్టాలి. బికాస్ ఈచ్ డిపార్ట్‌మెంట్ ఈస్ హావింగ్ డిఫరెంట్ నెట్వర్క్స్ కదా! డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో కమ్యూనికేట్ చేయాలంటే వి నీడ్ ఎ రౌటర్ కదా! అట్లా. ఇది ఇది చూడండి, రెడ్, ఆరెంజ్, బ్లూ ఉన్నాయి. సో, ఇవి రెండేంటి 3 డిపార్ట్‌మెంట్స్. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ వన్ డిపార్ట్‌మెంట్ టు అనదర్ డిపార్ట్‌మెంట్, యూ నీడ్ టు సెట్ అప్ లైక్ థిస్ జనరల్లీ వితౌట్ వీలాన్స్. ఓకే. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? కానీ ఇప్పుడు ఇది మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 24 పోర్ట్స్ ఉంటాయి. ఓకే. స్విచ్‌లో 24 పోర్ట్స్ ఉంటాయి. కానీ మన ఇప్పుడు మన ఆర్గనైజేషన్‌లో కొత్త ఆర్గనైజేషన్ గదా! ఆ! మనకి 88 మెంబర్సే ఉన్నారు. ఈచ్ డిపార్ట్‌మెంట్‌లో 88 మెంబర్స్, ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్ అట్లా ఉన్నారు. మొత్తం కలిపినా గూడా 24 లేరు. సో, 24 మెంబర్స్ లేరు కాబట్టి మొత్తం కలిపితే ఒక 16 మెంబర్స్ ఉన్నారనుకోండి. మనకి 16 కంప్యూటర్స్ కావాలి. 16 కంప్యూటర్స్ కంటే 16 పోర్ట్స్ యూజ్ చేయాలి. 16 పోర్ట్స్. సో, మనకు 16 పోర్ట్స్ అంటే ఒక స్విచ్‌లోనే 24 పోర్ట్స్ ఉన్నాయి. ఒక స్విచ్చే యూజ్ చేయొచ్చు కదా! ఇన్ని స్విచెస్ ఎందుకు? సో, యాహ్! ఇన్ దట్ సినారియో వి కెన్ యూజ్ వీలాన్ కాన్సెప్ట్స్. సో, ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి ఒక్కొక్క వీలాన్ క్రియేట్ చేసి, ఆ వీలాన్‌లో ఏ డిపార్ట్‌మెంట్ ఏ కంప్యూటర్స్ కనెక్ట్ అయినాయో ఆ పోర్ట్స్ అసైన్ చేయాలి. ఆ పోర్ట్స్ అసైన్ చేస్తే సో, ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో, బై క్రియేటింగ్ వీలాన్స్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నాను? వీలాన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఒకే స్విచ్ యూజ్ చేసి రెడ్, ఆరెంజ్ ఉన్నాయి గదా! సో, వీలాన్ 10 ఒక్కొక్క వీలాన్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి వీలాన్ 10, వీలాన్ 20, వీలాన్ 30. సో, పోర్ట్స్ అసైన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఈడ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? ఇట్స్ ఎ 48 పోర్ట్ స్విచ్. ఓకే. ఇట్స్ ఎ 48 పోర్ట్స్ స్విచ్. సో, ఈచ్ డిపార్ట్‌మెంట్‌కి 16 పోర్ట్స్ అసైన్ చేస్తున్నా. పైన 8 కింద 8 ఉన్నాయి గదా! సో, ఈచ్ డిపార్ట్‌మెంట్‌కి 16 పోర్ట్స్. సో, వీలాన్స్ క్రియేట్ చేసి ఎన్ని వీలాన్స్ ఉన్నాయి ఇక్కడ? 3 వీలాన్స్. 3 డిపార్ట్‌మెంట్స్ కదా! 3 డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 వీలాన్స్ క్రియేట్ చేస్తున్నా. సో, అలా అన్నమాట. సో, ఇప్పుడు వీలాన్ కాన్సెప్ట్ లేకపోతే ఇలా మనం రౌటర్స్ కొనాలి. ఇంకా 2 స్విచ్‌లు ఎక్స్‌ట్రా కొనాలి. ఇప్పుడేంటి? ఈ స్విచ్చే అవసరం లేదు. ఈ 2 స్విచ్‌లు అవసరం లేదు కాబట్టి మనం మనీ సేవ్ చేస్తున్నాం. సో, ఈ వీలాన్ అనే టెక్నాలజీ ద్వారా వి ఆర్
perf- we are dividing one broadcast domain into multiple broadcast domains. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఒక నెట్వర్క్‌ని మళ్ళీ 3 నెట్వర్క్స్‌గా అన్నమాట. మల్టిపుల్ బ్రాడ్‌కాస్ట్ డొమైన్‌గా డివైడ్ చేస్తున్నాం బై క్రియేటింగ్ వీలాన్స్. వీలాన్ 10, వీలాన్ 20, వీలాన్ 30. సో, వీలాన్ 10 క్రియేట్ చేసి ఫస్ట్ 16 పోర్ట్స్ బిలాంగ్స్ టు వీలాన్ 10. ఆ తర్వాత నెక్స్ట్ 16 పోర్ట్స్ బిలాంగ్స్ టు వీలాన్ 20. థర్డ్ నెక్స్ట్ 16 పోర్ట్స్ బిలాంగ్స్ టు వీలాన్ 30 అని క్రియేట్ చేసి, ఈచ్ వీలాన్ మధ్యలో మళ్ళీ రౌటర్ క్రియేట్ చేశా. ఎందుకంటే డిఫరెంట్ వీలాన్స్ మధ్యలో ఆహ్, పింగ్ అవ్వాలి కాబట్టి. డిఫరెంట్ నెట్వర్క్స్ కాబట్టి. ఓకే. క్లియర్? ఓకే. ఫస్ట్ క్లియరా? వై వి నీడ్ వీలాన్స్ క్లియరా? Why we need VLANs? What is VLAN? VLAN is a virtual local area network. We can divide one physical switch into multiple switches, breaking up one physical switch into multiple వర్చువల్ స్విచెస్. అంతే గదా! ఈ ఫిజికల్ స్విచెస్ కదా! ఇవి అవసరం లేకుండా మనం మల్టిపుల్ వర్చువల్ స్విచెస్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఎవ్రీవన్ ఈస్ ఇట్ క్లియర్? ఎవ్రీవన్. హలో! Yes. Yes, Anna. ఓకే. ఫైన్. కూల్ దెన్ సో లెట్స్ స్టార్ట్ హియర్. ఓకే. నౌ హౌ VLAN will works. థియరీ మాట్లాడుకుందాం ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్ థియరీ. యూ విల్ నాట్ గెట్ ఇట్ ఎనీవేర్. సో VLAN ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? సో చూడండి ఇక్కడ. సో బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇంటర్వ్యూలో ఇలా టోపాలజీ ఇచ్చి మోసం చేస్తారు. మీరు టోపాలజీ కాకుండా సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. మీకొక హింట్ ఇస్తున్నాను ఇప్పుడే. క్లాస్ చెప్పక ముందే మీకు హింట్ ఇస్తున్నా. సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? దాన్ని బేస్ చేసుకొని యూ నీడ్ టు టెల్ ద ఆన్సర్స్. టోపాలజీ బేస్ చేసుకొని కళ్ళతో చూసి ఆన్సర్ చేశారంటే మీరు మోసపోయినట్టే. ఎస్పెషల్లీ స్విచ్చింగ్‌లో. స్విచ్చింగ్‌లో చాలా ఈజీగా కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఎక్కడైతే ఉందో మీ లాజికల్ థింకింగ్‌ని చెక్ చేయడానికి దే విల్ చెక్ ఇట్. ఓకేనా? సో, ఇప్పుడు యాస్ పర్ దిస్ టోపాలజీ త్రీ డిఫరెంట్ వీలాన్ ఉంది గదా! సో, ఈ వీలాన్ నుంచి ఇంకో వీలాన్ డేటా క క కనెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్ జనరల్లీ. ఈ రౌటర్సే లేవు. ఓకే. ఒక వీలాన్ నుంచి ఇంకొక వీలాన్‌లోకి ఆహ్, ఇప్పుడు వీలాన్ సారీ వీలాన్ రెడ్ అనే వీలాన్ ఉంది గదా! వీలాన్ 10లో పీసీఏ కనెక్ట్ అయింది. వీలాన్ 30లో పీసీబీ కనెక్ట్ అయింది. పీసీఏ నుంచి పీసీబీకి పింగ్ చేస్తే పింగ్ అవుతుందా లేదా? జనరల్లీ. హలో! Ping house, sir. పింగ్ అవ్వదు. యెస్. బికాస్ డిఫరెంట్ వీలాన్స్ కదా! డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో, పింగ్ అవ్వాలంటే ఏంటి? ఇట్లా రౌటర్ పెట్టాలి. రౌటర్ పెట్టి రౌటింగ్ ఎనేబుల్ చేస్తేనే పింగ్ అవుతుంది. ఇది బేసిక్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. యెస్. దీన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి నౌ. ఓకే. నౌ సింపుల్. ఈ FA0/2 వీలాన్ 10లో ఉందనుకుందాం. ఓకే. ఓకే. ఈ FA/2 వీలాన్ 10లో ఉంది. ఫస్ట్ బేసిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది వీలాన్ 20లో ఉంది. ఓకే. నౌ, నౌ పీసీఏ ఐపీ అడ్రెస్ వచ్చేసి 192.168.1.1. 192.168.1.2. First of all, if I initiate a ping from 1.1 to 1.2 from PCA VC0 to PC1, will it ping or not? ఆలోచించి ఆన్సర్ చేయండి. బాగా చూడండి టోపాలజీ. ఓకే. ఓకే.
టోపాలజీ బాగా చూడండి. నౌ టెల్ మీ విల్ ఇట్ పింగ్ ఆర్ నాట్? చెప్పండి గాయ్స్. సో, No, వి sir. It ఆహ్, పింగ్ అవ్వదు సార్. సో, మళ్ళీ చెప్తున్నాను. పింగ్ అవ్వదంటున్నారు. ఎలా పింగ్ అవ్వదు? బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా పింగ్ అవ్వదు? సో, యాహ్! ఎందుకు పింగ్ అవ్వదు చెప్పండి? ఇక్కడ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి సార్. 2 డిఫరెంట్ అంటే నెట్వర్క్స్ ఎక్కడున్నాయి? 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఎక్కడున్నాయి? అదే సార్ ఐపీ అడ్రెసెస్ నెట్వర్క్ ఐడీస్ సార్. అంటే 1.1 1.2 సిరీస్. 1.1, 1.2 2 సేమ్ నెట్వర్క్‌లో ఉన్నాయి కదా! పింగ్ డిఫరెంట్ అవుతాయి. నెట్వర్క్ అయితే పింగ్ అవుతాయి సార్. పింగ్ అవుతాయి. సారీ. ఎట్లా పింగ్ అవుతాయి పింగ్ అయితే? అంటే ఇక్కడ మనం నెట్వర్క్ హోస్ట్ ఐడి వచ్చేసి 1.1 ఉంది కదా సార్. ఇది కూడా 1 సిరీసే కాబట్టి సేమ్ నెట్వర్క్ ఐడీసే సార్. సేమ్ నెట్వర్క్ ఉన్నా సరే ఎలా పింగ్ అవుతుంది? సో, డేటా ప్యాకెట్ ఫ్లో చెప్పు జనరల్‌గా. అక్కడ వీలాన్స్ క్రియేట్ అయినాయి కదా! ప్యాకెట్ అనేది ఎలా ఎగ్జిట్ అవుతుంది? ఏంటి? ఎట్లా? ఏంటి? ఓకే. గాయ్స్ మీకు అసలు ఈ టోపాలజీ చూసి ఆన్సర్ చేయండి. ఈ ఐపీ అడ్రెసెస్‌లు కాదు. ఐపీ అడ్రెస్‌లు సేమ్ నెట్వర్క్‌లో ఉన్నంత మాత్రాన ప్యాకెట్ ఎలా ఫ్లో అవుతుందో తెలుసుకోండి. సో, వీలాన్ అనే కాన్సెప్ట్ ఇందాక చెప్పా. వీలాన్ అంటే ఏంటి? వాటెవర్ ఇట్ ఈస్ ఆ వీలాన్‌లో ఉన్న ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్‌లోకి ఏదైనా ప్యాకెట్ వస్తే ఇట్ విల్ బ్రాడ్‌కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ రిసీవింగ్ ద పోర్ట్ అని చెప్పా. సో, ఇప్పుడేంటి చాలా జాగ్రత్తగా వినండి. చాలా చాలా జాగ్రత్తగా వినండి. సో, నువ్వేం చేస్తున్నావు పింగ్ అంటే ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ అవుతుంది గదా! రిక్వెస్ట్ ప్యాకెట్ నేను అవన్నీ డీటెయిల్స్ రాయమంటారా ఇప్పుడు? ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ అని నేను అంత డెప్త్‌గా రాయమంటారా? రాయను. ఓన్లీ ఏం రాస్తాను సింపుల్‌గా ఆ! రిక్వెస్ట్ ప్యాకెట్ అని రాస్తాను. ఐసీఎంపీ ఓకే. ఓకే. ఇది లేయర్ 2 గదా! ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ లేయర్ 2 కాబట్టి సోర్స్ మ్యాక్ ఏమవుతుంది? ఏ అనుకోండి. డెస్టినేషన్ మ్యాక్ మనకు తెలీదు. ఓకే. ఏదో ఒకటి. సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్ ఉందనుకోండి. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు. ఓకే. ఓకే. ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ ఇదే. ఈ ప్యాకెట్ ఇక్కడికొచ్చింది. ఎక్కడికి? స్విచ్ 0కొచ్చింది. స్విచ్ 0లో ఏ పోర్ట్‌కొచ్చింది? ఐ నీడ్ ఆన్సర్స్ గైస్. మీరు సైలెంట్‌గా ఉంటే సరిపోదు. ఇక్కడ 0/2. FA యాహ్! 0 యాహ్! FA02. యాహ్! FA0/2 బిలాంగ్స్ టు విచ్ వీలాన్? ఏ వీలాన్‌లో 10. ఉంది? వీలాన్ 10. VLAN సో, ఇక్కడ ఏం జరుగుతుంది? వీలాన్ 10 అనేది ట్యాగ్ అవుతుంది. సో, ఏమవుతుంది వీలాన్ 10 వీలాన్ ఐడీ 10 అనేది ట్యాగ్ అవుతుంది. ఓకే. ట్యాగ్ అయ్యి సో, వీలాన్ 10 ఇంటర్‌ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇంటర్‌ఫేసెస్‌కి ఇట్ విల్ సెండ్ ద ప్యాకెట్ ఫ్రేమ్. సో, ఇక్కడ ఫ్రేమ్ గాబట్టి సో, ఇది ఏం చేస్తుంది వీలాన్ 10 ఇంటర్‌ఫేసెస్‌లో ఏదైతే ఉన్నాయో అన్నీ. సో, వీలాన్ 10 ఇంటర్‌ఫేస్ అంతా ఒక బ్రాడ్‌కాస్ట్ డొమైన్ గదా! సో, వీలాన్ 10 ఇంటర్‌ఫేస్ ఏవేవి? FA0/1 అండ్ 0/3 ఈ రెండిటికి పంపిస్తుంది. ఒకవేళ ఇది వీలాన్ 20 అనుకోండి. ఇట్ విల్ నాట్ సెండ్ టు వీలాన్ 20 బికాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ బ్రాడ్‌కాస్ట్ డొమైన్. సో, వీలాన్ 10 అనేది సేమ్ బ్రాడ్‌కాస్ట్ డొమైన్ గాబట్టి, వీలాన్ 10లో ఏ ఇంటర్‌ఫేస్ అయితే ఉన్నాయో అన్ని ఇంటర్‌ఫేసెస్‌కి ఇట్ విల్ బ్రాడ్‌కాస్ట్. సో, ఏం జరుగుతుంది? వీలాన్ 10 గదా! ఇదేం చేస్తుంది? వీలాన్ 10 ఇంటర్‌ఫేస్‌కి పంపిస్తుంది. ఇట్ విల్ బ్రాడ్‌కాస్ట్ టు హియర్. ఇది వీలాన్ 10లోనే ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. నౌ సో, FA0/1లో ఈ ప్యాకెట్ వచ్చేసింది. సో, వీలాన్ 10 ఓకే. ఇప్పుడు ఇది బయటికి పంపించేటప్పుడు ఏం చేస్తుంది? ఎగ్జిట్ అయ్యి ఎంప్టీ ప్యాకెట్‌ని పంపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక కంపెనీలో నువ్వు ఇంటర్వ్యూకెళ్తే ఎంట్రన్స్‌లో నీకి టెంపరరీ ఐడీ కార్డ్ ఇస్తాడు. అవునా? అది ఐడీ కార్డ్ యేసుకొని మెల్లకెళ్ళి కంపెనీలో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి? ఐడీ కార్డ్ సబ్మిట్ చేసి ఎళ్ళాలి. అవునా? కాదా? జనరల్‌గా. అట్లా సో, నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విలాన్‌లో ఎంటర్ అవుతున్నావో ఆ ట్యాగ్ యాడ్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ విలాన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నావు కాబట్టి అన్‌ట్యాగ్ అయ్యి ఉత్త ప్యాకెట్ పంపిస్తుంది. సో, వీలాన్ అంటే ఏంటి? ట్యాగ్ అండ్ అన్‌ట్యాగింగ్ థింగ్ అనమాట. ఓకే. అది. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సో, మళ్ళీ ఎక్కడ వీలాన్ స్విచ్ 1లో వీలాన్ 20
ఇంటర్ఫేస్ FA0/1కి మనం హిట్ అవుతున్నాం. అవునా? స్విచ్ 1లో FA0/1లో ఈ ప్యాకెట్ హిట్ అవుతుంది. ఇక్కడ ఏ VLAN ఉంది FA0/1 అనేది VLAN 20. కాబట్టి VLAN 20 అనేది ట్యాగ్ అవుతుంది. ఓకే. VLAN 20 అనేది ట్యాగ్ అయ్యి ఇక్కడ ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి VLAN 20? FA0/1, FA0/2. FA0/1లోనే హిట్ అయింది కాబట్టి ఇట్ విల్ ఫార్వర్డ్ టు FA0/2 ఆల్సో. ఈ FA0/2 కూడా ఏంటి VLAN 20లో ఉంది కాబట్టి ఇక్కడికొచ్చేస్తుంది ఈ ఇంటర్ఫేస్‌కి. సో, ఇప్పుడు బయటికి పంపించేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇది రిమూవ్ చేసి ట్యాగ్ ఉత్త ప్యాకెట్‌ని ఇక్కడ పంపిస్తుంది. నౌ ICMP ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ ఈస్ రిసీవ్డ్. ఇదేం జరుగుతుంది? రిప్లై ప్యాకెట్ వస్తుంది మళ్ళీ. ఓకే. జాగ్రత్తగా వినండి మళ్ళీ. రిప్లై ప్యాకెట్ వచ్చి ఇట్ ఈస్ సిట్టింగ్ ఆన్ FA0/2 ఇంటర్ఫేస్. ఏ VLAN ఉంది? VLAN 20 ఉంది. ట్యాగ్. ఇది ట్యాగ్ చేస్తుంది. VLAN 20. ఓకే. సో, ఇట్ విల్ సెండ్ టు ద VLAN 20 ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్? FA0/1 ఉంది VLAN 20 ఇంటర్ఫేస్. FA0/1 కాడ లోడ్ అవుతుంది. ఎగ్జిట్ బయటికి పంపించేటప్పుడు ఇదేం చేస్తుంది? VLAN 20ని రిమూవ్ చేస్తుంది. చేసి ఎంప్టీ ప్యాకెట్‌ని ఇక్కడ పంపిస్తుంది స్విచ్ 0. స్విచ్ 0 ఆన్ FA0/1 ఇంటర్ఫేస్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు VLAN 10 అగైన్. సో, VLAN 10 అనేది ట్యాగ్ చేస్తుంది. ట్యాగ్ చేసి ఇట్ విల్ సెండ్ టు ఆల్ ద VLAN 10 ఇంటర్ఫేస్ అంటే FA0/2కి వస్తుంది. FA0/2 నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇది అన్‌ట్యాగ్ అయ్యి మళ్ళీ ఉత్త ఫ్రేమ్‌ని పంపిస్తుంది. నౌ ICMP యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ విల్ బి సెంట్ అండ్ రిసీవ్డ్. పింగ్ అనేది సక్సెస్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? హలో? Yes, yes. హలో? Sir, Yes, మొత్తానికి clear. But, I have one doubt. యెస్. అంటే ఈ ఈ స్విచ్ స్విచ్ అంటే VLAN 10 ఇక్కడ ఇక్కడ ఇంకో స్విచ్‌లో VLAN 20 కదా! హ్మ్. కమ్యూనికేషన్ అవుతుందా అనేసి. ఇందాక క్లాస్ ఏం విన్నారు బ్రదర్ మీరు? సో, ఇందాక ప్యాకెట్ ఫ్లో చెప్పా మీకి. ICMP యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ ఎళ్ళింది. రిప్లై ప్యాకెట్ వచ్చిందంటే కమ్యూనికేషన్ అవుతుందనే గదా! కమ్యూనికేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. మీరు ఇందాక చెప్పినప్పుడు మీరు విన్నారో లేదో నాకు తెలీదు. విన్నారా ఇందాక నేనేం జెప్పాను? వాట్ ఐ సెడ్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? నేనేం జెప్పాను? సో, ఈ ICMP ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ ఈ స్విచ్‌లో ఉన్న ఇంటర్ఫేస్‌కొస్తుంది. ఓకే. ఆ! అందుకే చెప్తున్నా. ఇమేజ్ చూసి మోసపోకండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. VLAN ట్యాగింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? పీసీలో జరుగుతుందని జెప్తారు మీరు. ఈడ VLAN 10 ఈడ కనెక్ట్ అయింది కాబట్టి పీసీలో జరుగుతుందని. నో. ఇట్ విల్ బి డన్ ఆన్ స్విచ్. VLANs ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు స్విచ్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ VLAN 10 ఇక్కడ ఉంది. VLAN 20 ఇక్కడ ఉంది. కమ్యూనికేట్ అవుతుంది అంటే నో అంటారు. ఇట్స్ నాట్ లైక్ థట్. సో, డేటా ప్లేన్ మనం ప్యాకెట్‌ల ఫ్లోలో నేర్చుకుంటున్నాం. సో, ఇక్కడ చూడండి. ఒక ఫ్రేమ్ అనేది ఇక్కడికి ఎక్కడ సరే బ్రదర్ మీరు చెప్పారు గదా! అవుతుందా లేదా అని మీకు ఇందాకనే చెప్పాను. మళ్ళీ మీ చేతులతోనే చెప్పిస్తాను. పీసీ 0 నుంచి ఫ్రేమ్ ఎక్కడికొచ్చింది? స్విచ్ 0కొచ్చింది. ఏ హ్మ్. ఇంటర్ఫేస్‌లోకొచ్చింది? 0/2 ఓకే. ఇది ఏ VLANలో ఉంది? VLAN 10. సో, VLAN 10 అనేది ట్యాగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. VLAN 10లో ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? ఈ స్విచ్‌లో? 0/1, 0/3 ఉన్నాయి. 0/3 VLAN 10 చూడాడు సక్కగా. అహా! నేను 0/1 VLAN 10. అది. ప్లీజ్ లిజన్ టు మై క్వెషన్ కేర్‌ఫుల్లీ. సో, 0/1లో ఉంది. ఓకే. 0/1లో ఈ ప్యాకెట్ పంపిస్తుంది. ఈ ఫ్రేమ్ పంపిస్తుంది ఇక్కడికి. నౌ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ FA0/1 నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ డూ అన్‌ట్యాగ్ అంటే రిమూవ్ చేస్తుంది ట్యాగ్ అనేది. ఇట్ విల్ డూ అన్‌ట్యాగ్. అన్‌ట్యాగ్ చేసి FA0/1 నుంచి ఫ్రేమ్ అనేది ఎగ్జిట్ అయ్యి పంపిస్తుంది. ఈస్ ఇట్ క్లియర్? నౌ ఇట్స్ ఎన్ ఎంప్టీ ఫ్రేమ్. ఇట్స్ ఎన్ ఎంప్టీ ఫ్రేమ్. నౌ స్విచ్ 1లో ఏ ఇంటర్ఫేస్‌కి హిట్ అయింది ఇది? 0/1. 0/1 ఏ VLANలో ఉంది? 20 అహా! ఈ కాన్సెప్ట్ అర్థమైంది. నేనంటుంది. వెయిట్. హ్మ్. వెయిట్. పూర్తిగా VLAN 20లో ఉంది. అన్ని సగం సగం నేర్చుకుంటే అర్థం కాదు. VLAN 20లో ఉంది కదా! సో, ఏం ట్యాగ్ అవుతుంది ఈడ? ట్యాగింగ్ 20 కదా! ట్యాగ్ అవుతుంది. VLAN 20 ట్యాగ్ అవుతుంది. ఓకే. ఓకే. సో, ఏ ఏ ఇంటర్ఫేస్ VLAN 20లో ఉన్నాయి? 0/1, 0/2. సో, 0/2లోకి ఇదెళ్తుంది. ఇక్కడ వరకు 0/2 వరకు ఎళ్తుంది.
సో ఇట్ విల్ బ్రాడ్‌కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్ ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ ద పోర్ట్ కదా! FA0/1లో Yes. ఆల్రెడీ రిసీవ్ అయింది కాబట్టి ఇక్కడికొస్తుంది. నౌ VLAN 20 నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? అన్‌ట్యాగ్ అవుతుంది. అన్‌ట్యాగ్ అయ్యి ఉత్త ఫ్రేమ్‌ని ఇక్కడికి పంపిస్తుంది. సో దిస్ ఈస్ ఎ Yes. రిక్వెస్ట్ ప్యాకెట్. ఇది Yes. రిక్వెస్ట్ ప్యాకెట్ నీకు తెలుసు. సో ఇట్ విల్ చెక్ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఈస్ 1.2 ఇట్ విల్ రిప్లై ఇట్. సో రిప్లై ప్యాకెట్ మళ్ళీ వస్తుంది. సేమ్ ప్రాసెస్. రిప్లై ప్యాకెట్ ఈ స్విచ్‌కి వస్తుంది. ఈ స్విచ్‌లో ఏ ఇంటర్ఫేస్‌కి హిట్ అవుతుంది ఇక్కడ? 0/2 సో ఏ VLAN ట్యాగ్ అవుతుంది ఇక్కడ? 20 వెరీ గుడ్. VLAN 20 ట్యాగ్ అవుతుంది. ఈ VLAN 20లో ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? 0/1 సో 0/1 ఇంటర్ఫేస్‌కి ఇట్లా వెళ్తుంది. వెళ్ళి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? VLAN 20 అనేది అన్‌ట్యాగ్ అన్‌ట్యాగ్ అవుతుంది. రిమూవ్ చేసి ఎంప్టీ ఫ్రేమ్ అనేది పంపిస్తుంది. ఇట్లా ట్రావెల్ అవుతూ స్విచ్ 0లో ఏ ఇంటర్ఫేస్‌కి హిట్ అయింది ఇక్కడ? 0/1 ఓకే. ఏ FA0 ఏ VLAN ట్యాగ్ అవుతుంది మరి ఇక్కడ? 10 10. VLAN 10 ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి ఇక్కడ? FA0/2 0/2 ఓకే. యెస్. ఇక్కడ VLAN 10 ఉంది గదా! సో ఇదేం జరుగుతుంది? బయటికి పంపించేటప్పుడు ఇట్ విల్ అన్‌ట్యాగ్ ఇట్ అండ్ సెండ్ ద ప్యాకెట్. రిప్లై ప్యాకెట్. సో ప్యాకెట్ సెండ్ అయింది, రిసీవ్ అయింది. వాట్ డు యూ మీన్ బై థట్? కమ్యూనికేషన్ సిస్టమ్. యెస్. ఐసీఎంపీ రిక్వెస్ట్ ప్యాకెట్ పంపిస్తే రిప్లై ప్యాకెట్ వచ్చింది గదా! పింగ్ గదా! పింగ్ అనేది అంటే ఏంటి? విచ్ యూజెస్ ఐసీఎంపీ ప్యాకెట్స్. ఐసీఎంపీ ఎక్కువ రిక్వెస్ట్ ప్యాకెట్ పంపించినాం. రెస్పాన్స్ వచ్చింది. ఇట్ మీన్స్ పింగ్ ఈస్ సక్సెస్‌ఫుల్. రైట్? ఈస్ ఇట్ క్లియర్? నౌ యూ కెన్ టెల్ మీ. ఈస్ ఇట్ పింగ్ ఆర్ నాట్? Hello. పింగ్. Then what is your question now? That's why I'm saying do not confuse with topology. Always stick with the packet flow which I am teaching you now. ఓకే. సో ప్యాకెట్ అనేది ఒక డివైస్‌లో ఎలా హిట్ అయింది, ఎలా ఎగ్జిట్ అయినదనే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చేసే తప్పేంటంటే ఇలా టోపాలజీ సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఇలా బుక్ అయిపోతారు. ఇదంతా నేను సీసీఎన్ఏలో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఇంపార్టెంట్. ఇది బేసిక్. అందుకే ఇంత టైం తీసుకొని చెప్తున్నాను. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ ఆర్ స్టిల్ నాట్ అండర్‌స్టూడ్? అండర్స్టూడ్ అన్న. గైస్ ఐ నీడ్ ఎ రెస్పాన్స్. నాకు ఆరోగ్యం బాలేకపోయినా క్లాస్ చెప్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఉన్నారు. నిజం చెప్తున్నాను. నాకు రెస్పాన్స్ లేకపోతే నేను 10 సార్లు చెప్పమన్నా చెప్తాం గానీ అట్‌లీస్ట్ మీకు తెలుసో తెలీదో చెప్పాలి గదా! దయచేసి బెగ్ చేస్తున్నాను. అడుక్కుంటున్నాను. రెస్పాండ్ ఇవ్వండి ప్లీజ్. ఐయామ్ బెగ్గింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఐ నీడ్ ఎ రెస్పాన్స్. నాకు అర్థం కాలేదన్నా అర్థం కాలేదని చెప్పండి. ఓకే. ప్లీజ్. మీతోనే ఇందాక ఆ అబ్బాయి బ్రదర్ మీకిప్పుడు ఇందాక ప్యాకెట్ ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేసినాక మీకు క్లారిటీ వచ్చింది గదా! జనరల్లీ? ఇందాక ఎవరు అడిగారు? హలో? వచ్చింది. వచ్చింది. సో అట్లా క్లారిటీ వస్తది మీకు గూడా. మీతోనే చెప్పిస్తా. ఓకే. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? ఎవ్రీవన్. Yeah, Understood. yes అన్న. వెరీ Understood. Yes, sir. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నా. నౌ ఇంకొక సినారియో ఇస్తా. ఇంకొక సినారియో. సో వీలాన్ అంటే ఏంటి? ట్యాగింగ్ అండ్ అన్‌ట్యాగింగ్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వీలాన్ 20 ఉంది. ఓకే. ఇక్కడ వీలాన్ 10 ఉంది. అందరూ సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతున్నారు గదా! సో అది. సో నౌ ఇప్పుడు చూడండి. పింగ్ అవుతుందా? పింగ్ అవ్వదా? చెప్పండి. మీరే అనలైజ్ చేసుకొని చెప్పండి. అదన్న. వెరీ గుడ్. అవ్వదు. ఎందుకు అవ్వదు? ప్యాకెట్ ఫ్లో చేద్దామా? సో ఈ ప్యాకెట్ అనేది FA0/2కొస్తుంది. వచ్చి ఇక్కడ వీలాన్ 10 ఉంది గదా! వీలాన్ 10 ట్యాగ్ అవుతుంది. ఓకే. వీలాన్ 10 ఇంటర్ఫేస్ ఏవున్నాయి? ఓన్లీ FA0/3 ఉంది. కాబట్టి ఇక్కడికొస్తుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఎంప్టీ ఫ్రేమ్ పంపిస్తుంది. వీలాన్ 10 రిమూవ్ చేసి ఎక్కడికి పంపిస్తుంది? ఈ స్విచ్ 2కి పంపిస్తుంది. స్విచ్ 2లో ఏ ఇంటర్ఫేస్? FA0/1. ఏ వీలాన్ ట్యాగ్ అయింది? వీలాన్ 20. ఓకే. సో వీలాన్ 20లో ఏ ఇంటర్ఫేస్ ఉన్నాయి స్విచ్ 2లో? ఏం లేవు. కాబట్టి ప్యాకెట్ ఎక్కడ డ్రాప్ అవుతుంది? స్విచ్ 2లోనే ప్యాకెట్ డ్రాప్ అవుతుంది. ఈస్ ఇట్ క్లియర్ నౌ? ట్యాగింగ్ అండ్ అన్‌ట్యాగింగ్ ఈస్ క్లియర్? ఎవ్రీవన్? క్లియర్ అన్న. యాహ్! సో వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి రికార్డ్ చేసిన సెషన్ మళ్ళీ మళ్ళీ వినండి. ఇది మీకు ఎక్కడ దొరకదు. ట్యాగింగ్ అండ్ ట్యాగింగ్ వెరీ కన్‌ఫ్యూజన్ టాపిక్. ఓకే. యెస్.
అది. సో, దిస్ ఈజ్ వీలాన్ 1. సో, దిస్ ఈజ్ వీలాన్స్ అనమాట. ఓకే. సో, వీలాన్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే చాలా జాగ్రత్తగా వినండి. సరే ఇప్పుడు వీలాన్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం? సో, మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఇది వీలాన్ 10 అనే పెట్టుకుందాం. వీలాన్ అనే 10 పెట్టుకుంటే నౌ ఇట్ విల్ కాన్ఫిగర్ రైట్. సో, ఇది పైన అప్పర్ సర్క్యూట్ నేనేం కాన్ఫిగర్ చేయను. ఓన్లీ 2 స్విచెస్ తీసుకొని ఇట్లా ఇది బిలోది కాన్ఫిగర్ చేస్తాను చూడండి. ఓకే. సో, ఎనేబుల్ ఎల్ఈ. సో, కాన్ఫిగర్ టెర్మినల్‌లోకెళ్ళి సో, వీలాన్ క్రియేట్ చేయడం కాన్ఫిగరేషన్ డెడ్ ఈజీ ఇక్కడ. వీలాన్ 10 అంతే. క్రియేట్ అయిపోయింది. ఏదో ఒక నంబర్ ఇచ్చుకోండి. దానికొక నేమ్ ఇయ్యండి. సో, ఆ నేమ్ ఏంటి? డిపార్ట్‌మెంట్ కదా! సేల్స్ డిపార్ట్‌మెంట్. ఓకే. ఎగ్జిట్. నేమ్ ఇచ్చినా ఇయ్యకున్నా కూడా నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏంటి? వీలాన్ 20. 2 వీలాన్స్ క్రియేట్ చేస్తున్నా. నేమ్ ఏంటి? అకౌంట్స్ టీమ్ అనుకోండి. ఓకే. యెస్ ఫైన్. 2 వీలాన్స్ క్రియేట్ చేశా. ఓకే. సో, ఇప్పుడు ఈ వీలాన్స్ క్రియేట్ చేసావు బానే ఉంది. ఆ పోర్ట్స్ కూడా అసైన్ చేయాలి కదా! ఆ వీలాన్స్‌లోకి. ఓకే. పోర్ట్స్ అసైన్ చేయాలి. సో, ఏ పోర్ట్స్ అసైన్ చేయాలి? ఇంటర్ఫేస్ FA 0/1 ఓకే. 2 పోర్ట్స్ ఉన్నాయి ఈడ. FA 0/1, 2 సో, 2 ఇంటర్ఫేసెస్‌లోకెళ్ళి అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి FA 0/1లోకెళ్ళి ఫస్ట్ ఆ పోర్ట్స్‌ని వీలాన్‌లోకి అసైన్ చేయాలంటే యూ నీడ్ టు చేంజ్ ద పోర్ట్. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్‌లోకి చేయాలి. సో, ఇవి ఏంటి? యాక్సెస్ పోర్ట్స్. యాక్సెస్ పోర్ట్స్ అంటే ఏంటి? ద పోర్ట్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ వీలాన్స్. సో, నువ్వు వీలాన్‌కి పోర్ట్స్ అసైన్ చేయాలంటే ఆ పోర్ట్ ఏం అవ్వాలి? యాక్సెస్ పోర్ట్ అవ్వాలి. ఆ మోడ్ ఏంటి? యాక్సెస్ పోర్ట్. ఓకే. అలాగే ఇంకో ఇంటర్ఫేస్ ఏంది? ఇంటర్ఫేస్ FA 0/2 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. సో, యాక్సెస్ పోర్ట్ అంటే ఏంటి? ద పోర్ట్ విచ్ ఈస్ యూజింగ్ బై ద వీలాన్. సో, వీలాన్‌లో అసైన్ చేసే పోర్ట్‌నే యాక్సెస్ పోర్ట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ డు యూ మీన్ బై యాక్సెస్ పోర్ట్స్? So if you want to assign any port to the VLAN, that port should be in access ports. Access port లో ఏం జరుగుతుంది? ట్రాఫిక్ రిసీవ్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ ద VLAN. రిసీవ్ చేసుకుంటుంది. ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా? అది. సో నౌ VLANs క్రియేట్ చేసేసి యాక్సెస్ మోడ్‌లో పెట్టా. యాక్సెస్ మోడ్‌లో పెట్టా గానీ ఇంకా VLAN అసైన్ చేయలే కదా! సో స్విచ్ పోర్ట్, యాక్సెస్, VLAN ఇదెంత? ఏ VLAN ఇది? 10. సో అసైనింగ్ దిస్ పోర్ట్ టు ద VLAN. స్విచ్ పోర్ట్, యాక్సెస్ VLAN 10. ఇంకోటి అది అసైన్ చేయలే FA 0/1. నెక్స్ట్ ఏంటి? స్విచ్ పోర్ట్, యాక్సెస్, VLAN 10. ఇప్పుడు చూద్దామా? సో ఇప్పుడు చూద్దామా? ఏ VLAN షో VLAN బ్రీఫ్ కొడితే యూ విల్ సీ. చూడండి. VLAN 1 ఉంది. VLAN 10 ఉంది. VLAN 20 ఉంది. ఇందులో VLAN 1 బై డిఫాల్ట్ కాబట్టి ఈ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. VLAN 10లో ఏ ఇంటర్ఫేస్ అసైన్ చేసాం? FA 0/1, FA 0/2 బిలాంగ్స్ టు VLAN 10. ఇంకా VLAN 20కి ఏ ఇంటర్ఫేసెస్ మనం అలో చేయలేదు. ఓకేనా? క్లియరా? యెస్. VLAN 10లో ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? FA 0/1, FA 0/2. హౌ టు అసైన్? ఫస్ట్ ఇంటర్ఫేస్‌లోకెళ్ళి you need to make that you need to assign the mode to the access port. ఫస్ట్ ఏంటి యాక్సెస్ పోర్ట్‌గా చేసి ఆ తర్వాత స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10 అని ఇవ్వాలి. ఓకేనా? యెస్. క్లియరా? యాహ్! అలాగే ఈ స్విచ్‌లో కూడా కాన్ఫిగర్ చేద్దామా? ఈ స్విచ్‌లో కూడా కాన్ఫిగర్ చేద్దామా? ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్. ఓకేనా? సో చెప్పండి. ఇంటర్ఫేస్ FA 0/1 ఇది. ఫస్ట్ దానికన్నా ముందు వీలాన్స్ క్రియేట్ చేయాలి కదా! చెప్పండి. వీలాన్ క్రియేట్ చేయాలంటే వీలాన్ 10. సో, నేమ్ వచ్చేసి ఏంటి? సేల్స్. నెక్స్ట్ వీలాన్ 20. నేమ్ వచ్చేసి అకౌంట్స్. నౌ చెప్పండి. ఇంటర్ఫేస్ FA 0/1 చెప్పండి. ఫస్ట్ యాక్సెస్ మోడ్‌లోకి చేంజ్ చేయాలంటే కమాండ్ ఏంటి? స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ దీన్ని వీలాన్ 20లోకి అసైన్ చేయాలి ఇక్కడ. స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN వీలాన్ 20. 20. 20 ఉంది కదా ఈడ. నెక్స్ట్ Okay. అనదర్ ఇంటర్ఫేస్ ఏంటి? ఇంటర్ఫేస్ FA 0/2 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, స్విచ్ పోర్ట్ యాక్సెస్, VLAN 20 అంతే కదా! సో, కాన్ఫిగరేషన్ డన్. సో, ఎండ్ చేసేసి
షో వీలాన్ బ్రీఫ్ ఆల్వేస్ చెక్ చేసుకోండి. సో చూడండి, షో వీలాన్ బ్రీఫ్ వీలాన్ 20లో ఇక్కడ ఉన్నాయి. వీలాన్ 20లో FA0/1 FA0/2 ఉన్నాయి. సేమ్ వీలాన్లో ఉన్నాయి. ఓకేనా, వెరీ గుడ్. నౌ నౌ ఇప్పుడు పింగ్ చేసి చూద్దామా, పింగ్ అవుతుందో లేదో. సో ఇక్కడ ఏం అసైన్ చేయాలి, 192.168.1.1. ఓకే, అది ఇక్కడ ఏంటి ఐపీ అడ్రస్ 192.168.1.2. ఓకే, ఇప్పుడు పింగ్ చేసి చూద్దాం పింగ్ అవుతుందా లేదా. ఇక్కడ కమాండ్ రౌండ్లోకి వెళ్ళి చెక్ చేయాలి. పింగ్ 192.168.1.2ని పింగ్ చేస్తున్నా. చూడండి, ఇట్స్ పింగింగ్. సో పింగ్ అవుతుందా లేదా, పింగ్ అవుతుందా లేదా బ్రదర్, రైట్. ఓకేనా, పొరపాటున మనం ఈ FA0/1ని వీలాన్ నెంబర్ చేంజ్ చేస్తే అప్పుడు పింగ్ అవ్వదు. ఎందుకంటే వీలాన్ 10 ఇక్కడ యాడ్ అవుతుంది, వీలాన్ 20 ఇక్కడ ఉంది, పింగ్ అవ్వదు. కావాలంటే చేంజ్ చేసి చూద్దామా. ఓకే, ఓకే, ఇంటర్ఫేస్ కాన్ఫిగ్ టెర్మినల్, ఇది ఇంటర్ఫేస్ FA0/1 చేసేసా. స్విచ్ పోర్ట్ మోడ్, వాట్ ద స్విచ్ బోర్డ్ మోడ్ యాక్సెస్ ఎంత వీలాన్ 10 చేద్దాం. సారీ, స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్, రైట్. యాక్సెస్ వీలాన్ 20 కాకుండా 10 చేద్దాం. ఇప్పుడు చూడండి, షో వీలాన్ బ్రీఫ్. చూడండి, FA0/1 10లో 10లో ఉంది, 20లో ఉంది. ఇక్కడ ట్యాగింగ్ అది మా FA0/1 ఏ వీలాన్లో ఉంది, వీలాన్ 10లో ఉంది. వీలాన్ 10లో ఒక ఇంటర్ఫేసే ఉంది. FA0/2 వీలాన్ 10లో లేదు కాబట్టి ప్యాకెట్ అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది, పింగ్ అవ్వదు. కావాలంటే చెక్ చేసి చూద్దామా. ఎస్, వీ కెన్ చెక్ ఇట్ హియర్. కావాలంటే పింగ్ చేసి చూడండి, ఇట్ విల్ నాట్ పింగ్. అండర్స్టూడ్? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రిక్వెస్ట్ టైమ్ అవుట్. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. యా, దిస్ ఈజ్ వీలాన్ ట్యాగింగ్. సో అది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. ఒక స్విచ్‌లో ఒక వీలానే క్రియేట్ చేసే ఇది. ఇప్పుడు ఇంకొకటి. నా రిక్వైర్మెంట్ ఇది. 2 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇది వీలాన్ 20లో ఉంది. ఇదే స్విచ్‌కి నేను ఇంకోటి పీసీ కనెక్ట్ అయింది. ఒకే ఫ్లోర్‌లోనే ఇంకో డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈడ. ఇదే వీలాన్ 20. ఈ పీసీ 2 అనేది వీలాన్ 20లో ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో ఇది ఉందనుకోండి, ఇది కూడా వీలాన్ 20 ఉంది ఈడ. ఓకే, ఇది ఇది ఇదేంటిది, సపోజ్ ఈడ వీలాన్ 20 ఉన్నాడు, ఈడ వీలాన్ 20 ఉన్నాడు అనుకోండి. ఓకే, ఈడ వీలాన్ 10 ఉన్నాడు అనుకోండి. ఎనీహౌ, ఎనీథింగ్. ఓకే, ఓకే, వీలాన్ 20నే ఉన్నాడు అనుకోండి. నౌ ఇప్పుడు వీలాన్ 20 ట్రాఫిక్ మాత్రమే. సో ఇక్కడ వీలాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏది మాత్రమే పింగ్ అవుతుంది అసలు. ఒక నిమిషం. ఫస్ట్ నెక్స్ట్ బై డిఫాల్ట్ ఇక్కడ వెళ్దాం. ఆలోచించండి. హూ ఈస్ ట్రైయింగ్ టు లాగిన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్? శ్రీనివాసులు, ఇంత లేట్‌గా మీరు జాయిన్ అయితే ఎట్లా అండి? ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిపోయింది. ఓకే, సో ప్లీజ్ మీకు పంపించిన మీటింగ్ లింక్స్ అన్నా యాక్సెప్ట్ చేయండి. మీకు ఎప్పుడు డైలీ క్లాస్ స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీ మెయిల్స్ చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. సో నా పర్మిషన్ అవసరం లేదు మీకు. ఓకే, సో నౌ టెల్ మీ, PC0 నుంచి నేను PC0 ట్రాఫిక్ వెళ్ళాలి, PC2 ట్రాఫిక్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, PC0 నుంచి పింగ్ చేస్తే పింగ్ అవుతుంది. కానీ PC2 నుంచి వెళ్తే పింగ్ అవుతుందా? అవుతుందా? అవుతుందా అవ్వదా? సో థింక్ అబౌట్ ఇట్. ఏం చేస్తే ఉంటుందో థింక్ చేయండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ జస్ట్ 5 మినిట్స్. ఓకే, ఇప్పుడే వస్తా. సో థింక్ చేయండి, ఇప్పుడే వస్తా.
హే గైస్ 5 మినిట్స్ ఓకే. ఈలోపు థింక్ చేయండి. హలో వినిపిస్తుందా నా మాటలు? Yeah. Yes, అన్న. Yes, సో సో ఇక్కడ సినారియో ఏంటి? వాట్ ఈస్ ద సినారియో హియర్? సో వీ నీడ్ టు అలో మల్టిపుల్ VLANs రైట్? VLAN Yeah. 10 ట్రాఫిక్ అలో చేయాలి. యాజ్ వెల్ యాజ్ VLAN 20 ట్రాఫిక్ అలో చేయాలి. కానీ ఇక్కడ ఏ ట్రాఫిక్ ఉంది? ఇక్కడ FE0/1 ఇంటర్ఫేస్‌లో పైన కనెక్షన్స్ మర్చిపోండి ప్రెజెంట్. ఓకే. అది రిమూవ్ Okay. చేస్తాను. సో FE0/1లో ఓన్లీ వాట్ వి అలౌడ్ ఓన్లీ VLAN 10 ట్రాఫిక్. సో మనం ఏం చేయాలి? ఆ FE0/1 పోర్ట్ ఇట్ షుడ్ ఆల్సో అలో VLAN 20. అట్లా మల్టిపుల్ VLANs ఉన్నాయనుకోండి. ఒక స్విచ్ అనేది ఒక ఫ్లోర్‌లో కనెక్ట్ అయితే ఆ ఫ్లోర్‌లో మల్టిపుల్ VLANs ఉన్నాయి. 3 VLANs ఉండొచ్చు, 4 VLANs ఉండొచ్చు. అందరూ కనెక్ట్ అవ్వాలి. సో ఇన్ దట్ కేస్ వాట్ వి కెన్ డూ? జస్ట్ థింక్ ఇట్. ఐ విల్ బి బ్యాక్. మరి నేమ్ అనేది VLAN 10 కదా, ఇదేం చేస్తుంది? ట్యాగ్ చేస్తుంది. దీన్ని ఇక్కడ స్విచ్ రాగానే క్రియేట్ మచ్ మీకు యాక్సెస్ ప్రైవేట్ VLAN .1 ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం డిస్కస్ చేసుకునేది యాక్సెస్. ఫస్ట్ యాక్సెస్ పంపిస్తుంది. ఇప్పుడు నేను టేబుల్ ఏమేమి ఉన్నాయి? VLAN ఉంది. సో మనకి ఏమేమి లర్న్ అయినాయి VLAN 10లో? సో VLAN 10లో ఏముంది? ET0/2 ఉంది. ఓకే. VLAN డేటాబేస్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది వన్స్ యూ కాన్ఫిగర్. లేదు. సో VLAN total VPCs. ఓకే. ఎన్ని? ఓకే. ఆఫ్ చేద్దాం. ఓకే. ఇది కూడా ఒక పీసీ 65 కనెక్ట్ అయింది. 1.2 ఉంది. 2 సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. ఈ 10.2 సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. ఇప్పుడు మ్యూట్ పెట్టి వీడియో చూసుకో. యాజ్ పర్ ద టోపాలజీ. ఓకే. సో ఎనీ ఐడియా? ఎనీవన్ గాట్ ఎనీ ఐడియా? అంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా! ఏమైనా చెప్తారేమో అని అనుకున్నా. ట్రాకింగ్ చేసేస్తాం. యెస్. ట్రంక్ పోర్ట్ యూజ్ చేస్తాం. గైస్ సో యాక్సెస్ పోర్ట్ అయిపోయింది కదా! ట్రంక్ పోర్ట్. సో ట్రంక్ పోర్ట్ అంటే ఏంటంటే
ఈ 2 స్విచ్‌లకు మధ్యలో ఏదైతే కనెక్ట్ అయిందో ఆ పోర్ట్‌ని మనం ట్రంక్ పోర్ట్‌గా కనెక్ట్ చేస్తాం. సో, ట్రంక్ పోర్ట్ అంటే ఏంటి? ఇట్ విల్ అలో ద మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్. అంటే వీలాన్ 10, వీలాన్ 20 ట్రాఫిక్ 2 ట్రాఫిక్‌ని అసైన్ చేస్తుంది. అంటే ఈ ట్రంక్ పోర్ట్ ఏం చేస్తుంది? ఇంగ ఇది వీలాన్ 10 కాదిది. ఇది కూడా వీలాన్ 10 కాదింకా. దిస్ ఓకే. ఫస్ట్ ఇవి రిమూవ్ చేసేద్దాం. ఓ పనైపోతది. ఓకే. అది మీకు సబ్జెక్ట్ నేర్పియడం కోసం పైన అట్లా కనెక్ట్ చేశా. ఐ థింక్ నౌ యూ నో ద సబ్జెక్ట్ రైట్? ఎంత కాంప్లికేటెడ్ టోపాలజీ ఇచ్చినా మీరు చెప్పగలరు కాబట్టి ఇప్పుడు ఇంగ అది అవసరం లేదు. సో, ఇట్లుంది గదా! సో, ఈ పోర్ట్‌ని మనం ఏం చేస్తాం? ట్రంక్ పోర్ట్‌గా కాన్ఫిగర్ చేస్తాం. ట్రంక్ పోర్ట్‌గా కాన్ఫిగర్ చేస్తే ఏంటి? ఏదైనా ప్యాకెట్ ఇక్కడికొచ్చిందనుకోండి. FA0/1 ట్రంక్ పోర్ట్ గదా! సో, ఏ ప్యాకెట్ వచ్చినా సరే వీలాన్ ట్యాగ్ అయ్యే పంపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ నా అన్‌ట్యాగ్ అవ్వదు. అర్థమైందా? ట్రంక్ పోర్ట్‌లో అన్‌ట్యాగ్ అవ్వదు. ట్యాగ్డ్ ప్యాకెట్స్ పంపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఇక్కడ నుంచి PC0 నుంచి ఐసీఎంపీ ప్యాకెట్ పింగ్ చేస్తున్నావు గదా! ఐసీఎంపీ రిక్వెస్ట్ వచ్చిందనుకో సింపుల్‌గా. ఓకే. ఐసీఎంపీ రిక్వెస్ట్ వచ్చిందనుకో సింపుల్‌గా. ఇది వీలాన్ 20కి వచ్చింది గదా! ఇది ట్రంక్ పోర్ట్ కాబట్టి ఈ FA0/1కెళ్తుంది. సో, విత్ వీలాన్ 20 గదా! ఇది. వీలాన్ 20. సో, అన్‌ట్యాగ్ అవ్వకుండా విత్ ట్యాగ్ ఇన్ఫర్మేషన్‌తోనే ఇక్కడికొస్తుంది. ఇక్కడ కూడా FA0/1 అనేది ట్రంక్ పోర్ట్ గదా! ఇట్ రిసీవ్స్ ద మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్ ఇచ్చి వీలాన్ 20 ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్‌కి డేటా పంపిస్తుంది. ఓకే. సిమిలర్‌గా కూడా వీలాన్ 10. సో, సిమిలర్ కూడా అంతే. అర్థమవుతుందా? సో, సిమిలర్ కూడా వీలాన్ 10 ట్రాఫిక్ ఇక్కడికైతే వస్తుంది గదా! సో, ట్రంక్ పోర్ట్‌లో ట్యాగ్ ఇన్ఫర్మేషన్స్‌తో ఎళ్లి ఏదైతే వీలాన్ 10 ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ నుంచి పంపిస్తుంది. ఆ ఇంటర్ఫేస్ నుంచి పంపించేటప్పుడు మాత్రం అన్‌ట్యాగ్ అయ్యి ఉత్త ప్యాకెట్ పంపిస్తుంది. ఆ ఇంటర్ఫేస్ పంపించి ఇక్కడ ఉత్త ఫ్రేమ్ పంపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఆ ఇంటర్ఫేస్ వరకు పంపించి ఇట్ విల్ అన్‌ట్యాగ్ ఇట్ వెన్ ఎగ్జిటింగ్ త్రూ స్విచ్ అండ్ ఇట్ విల్ సెండ్ టు రిక్వెస్ట్. బాగా అర్థం చేసుకోండి. కంప్యూటర్స్ ఈస్ ద లేయర్ 3 డివైసెస్ విల్ నాట్ అండర్‌స్టాండ్ వీలాన్ ఇన్ఫర్మేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఈ సబ్జెక్ట్ బాగా తెలుసు. కంప్యూటర్స్ ఆర్ లేయర్ 3 డివైసెస్. ఈ వీలాన్స్ అనేటివి లేయర్ 2 లోనే ఉంటాయి. దే కెనాట్ అండర్‌స్టాండ్ దిస్ ట్యాగింగ్ థింగ్. కాబట్టి FA0/1 నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడే ఇట్ విల్ సెండ్ ఇట్. సో, ఇక్కడ ఏంటి విత్ వీలాన్‌తో ఫార్వర్డ్ అయ్యేది వితిన్ ద స్విచ్‌లోనే జరుగుతుంది. ఓకేనా? సో, ఐసీఎంపీ రిక్వెస్ట్ వచ్చి ఈ FA0/1లో ఏ వీలాన్ అయితే ఉందో ఆ వీలాన్ ఇంటర్ఫేస్ వరకు ఫ్రేమ్ అనేది పంపిస్తుంది. పంపించి ఎగ్జిట్ అయ్యేప్పుడు మాత్రం వీలాన్ అనేది అన్‌ట్యాగ్ చేసి ఉత్త ఫ్రేమ్‌ని పంపిస్తుంది. ఎవ్రీవన్ ఈస్ ఇట్ క్లియర్ అబౌట్ ట్రంక్ పోర్ట్? ఎనీవన్ హావింగ్ సేమ్ థింగ్ అంతే. ఏమంటే ట్రంక్ పోర్ట్ విల్ క్యారీ ద మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్. దట్స్ ఇట్. ఈస్ ఇట్ క్లియర్? ఈస్ ఇట్ ఎస్ క్లియర్? అన్న. సో, సో ఇప్పుడు ఇక్కడ వీలాన్ 10 ఉంది గదా! దీన్ని వీలాన్ 10 ఉంది గదా! దీన్ని తీసుకుందాం. డిఫరెంట్ నెట్వర్క్ 192.168.2.1 తీసుకుందాం. ఓకే. ఇక్కడ గూడా ఉంది గదా! ఇది. చూడండి. డెస్క్‌టాప్ 192.168.2.2 తీసుకుందాం. ఓకే. ఓకే. 2.1, 2.2 తీసుకుందాం. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు ఈ పోర్ట్ ట్రంక్ పోర్ట్‌గా కాన్ఫిగర్ జేయాలి. ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ ఉంది. ఇవి గూడా కాన్ఫిగర్ జేయాలి. FA0/1 గూడా కాన్ఫిగర్ జేయాలి గదా! ఇప్పుడు. చేద్దాం. ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ షో వీలాన్ బ్రీఫ్. ఫస్ట్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. షో వీలాన్ బ్రీఫ్. ఓకే. వీలాన్ 10 FA0/1 సో, FA0/1 అనేది ట్రంక్ పోర్ట్‌గా చేయాలి ఫస్ట్. సో, ట్రంక్ పోర్ట్‌గా చేయాలంటే డిలీట్ చేయాలి ఉన్నదాన్ని. ఇంటర్ఫేస్ ఫస్ట్ ట్రంక్ పోర్ట్‌గా కాన్ఫిగర్ చేసే ముందు FA0/4ని యాక్సెస్ పోర్ట్‌గా చేద్దాం ఫస్ట్ ఇది. స్విచ్ పోర్ట్ యాక్సెస్ ఏ వీలాన్ ఇది? వీలాన్ 20లో ఉంది గదా! FA0/4 ఓకే. వెరీ గుడ్. నౌ ఇంటర్ఫేస్ FA0/1 అండ్ ఇట్ షుడ్ బి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఓకే. మనం ట్రంక్ మోడ్‌లో పెడుతున్నాం అంతే. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఓకే. దట్స్ ఇట్. సో, యాక్సెస్ నుంచి ట్రంక్ పోర్ట్‌గా ఎళ్ళిపోయింది. నౌ ఇక్కడ చూడండి. షో వీలాన్ బ్రీఫ్ కొడితే వాట్? ఓకే.
చూడండి VLAN 10 లోనేమో FA0/2 ఉంది. VLAN 20 లోనేమో FA0/4 ఉంది. క్రియేట్ మళ్ళీ ట్రంక్ పోర్ట్ ఏదన్నా అని చెక్ చేయాలంటే సింపుల్. డూ షో స్విచ్ పోర్ట్. ఓకే. ఎగ్జిట్ అయ్యి మొత్తం కమాండ్ చూపిస్తా. షో ఇంటర్ఫేస్ ట్రంక్. షో ఇంటర్ఫేసెస్ ట్రంక్ కొడితే చూడండి FA0/1 ఇస్ ద ట్రంక్ పోర్ట్. ఇందులో ఏ VLANs అలో చేసాం? బై డిఫాల్ట్ ఎన్ని VLANs అయితే ఉన్నాయో అన్ని VLANs అలా అవుతాయి. బై డిఫాల్ట్ ఎన్ని VLANs ఉన్నాయి స్విచ్‌లో? చూడండి షో VLAN బ్రీఫ్. ఎన్ని VLANs ఉన్నాయి? VLAN 1, VLAN 20, VLAN 10. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ బై డిఫాల్ట్ అలో అవుతుంది. సో, ఈ ట్రంక్ పోర్ట్‌లో మీరు ఒకవేళ VLAN 20 ట్రాఫిక్ అలో చేయకూడదంటే మీరు అలో చేయకుండా ఉండొచ్చు. సో, ఇట్ విల్ స్టాప్ ఇట్. ఓకే. ఫైన్. ఇక్కడ కూడా మనం కాన్ఫిగర్ చేద్దాం. ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. ఓకే. సో, కొత్త ఇంటర్ఫేస్ వచ్చింది కదా! అదేంటి? ఇంటర్ఫేస్ FA0/4. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ VLAN ఎంత ఇది? 20. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటేంటి? ఒకసారి చెక్ చేద్దాం. ఇదేదో ఇందాక కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం కదా! డూ షో VLAN బ్రీఫ్. ఆల్వేస్ చెక్ దిస్ థింగ్. ఎవ్రీవన్ ఈస్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ డూయింగ్. హలో? యా అన్న. యా. ఓకే. సో, ఇక్కడ చూడండి. FA0/1 ఏ VLANలో ఉంది? ఓహ్! ట్రంక్ పోర్ట్‌లో చేంజ్ చేయాలి. సో, FA0/2 అనేది ఏ VLANలో ఉంది? VLAN 20లో ఉంది. FA0/4 కూడా ఉంది. సో, FA0/2 అనేది VLAN 10లో ఉండాలి. చేంజ్ చేద్దాం. ఇంటర్ఫేస్ FA0/2 స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10. నౌ డూ షో VLAN. ఓకే. నౌ ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ చూడండి నౌ. సో, FA0/1 ట్రంక్ పోర్ట్ చేయాలిప్పుడు. సో, ఇంటర్ఫేస్ FA0/1 సింపుల్. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. థాట్స్ ఇట్. ఇట్స్ ఇన్ ట్రంక్ మోడ్. సో, నౌ ఇట్స్ ఇన్ ట్రంక్ పోర్ట్. ఇప్పుడు కావాలంటే మీరు 2 టైమ్స్‌లో పింగ్ చేయొచ్చు ఇప్పుడు. 2 VLANs ట్రాఫిక్ ఇది తీసుకుంటుంది అట్ ఎ టైమ్. చేసి చూద్దామా? 2.1 ఇది కదా! ఇదేంటి 2.2 192.168.2.2 2.2 ఓకే. లెట్స్ పింగ్ బోత్ అట్ ద టైమ్. సో, ఇదొక ట్రాఫిక్. కమాండ్ ప్రాంప్ట్ ఇదొకటి. PC0, PC1 రైట్? సో, ఇక్కడ చూడండి. ఇది పింగ్ 192.168.2.2. 2.2 పింగ్ అవుతుంది. 1.2 పింగ్ అవుతుంది. సో, బోత్ ద VLAN ట్రాఫిక్ ఈస్ గోయింగ్ త్రూ స్విచ్. యెస్ ఆర్ నో? అవునా కాదా? Yes, sir. రైట్? Yes, sir. సో, ట్రంక్ ఈస్ వర్కింగ్ ఫైన్. రైట్? Trunk is working fine. That's it. Trunk is carrying both the VLAN traffic at a time. ఓకే. సో, ట్రంక్ పోర్ట్ కూడా అయిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్? యా అన్న. యాహ్! Clear. సో, స్విచ్‌కి ఎలా అర్థమవుతుందని పీసీయా నెక్స్ట్ స్విచ్ అనేది ఎలా ట్రాన్స్‌ఫర్? ఏంటి? ఏంటండి మళ్ళీ అడగండి. అన్నప్పుడు స్విచ్ 2కి వచ్చింది కదా అన్న. స్విచ్ 2కా? VLAN 10 ఒకటి పింగ్ చేసాం అనుకో అన్న. VLAN 10 నుంచి ఒక నిమిషం. PC1 VLAN 10. సో, PC1 నుంచి PC1 యాడుంది? PC1 లేదు ఈడ. PC0 ఉంది ఈడ. ఓకే. అది నాదే PC0. PC0 నుంచి ఓకే. PC0 నుంచి ఓకే. పింగ్ చేసావు. ICMP రిక్వెస్ట్. ఓకే. 1.2కి 1.2కి పింగ్ చేసావు. ఓకే. సో, ఓకే. ICMP రిక్వెస్ట్ అనుకో. ఓకే. పింగ్ చేస్తే ఇక్కడ FA0/2కి వస్తుంది. అవునా కాదా? అవునన్న. ఏది ట్యాగ్ అయింది? VLAN 10 ట్యాగ్ అవుతది. ఓకే. VLAN 10 ట్యాగ్ అయింది. ఓకే. సో, ఇదేంటి ట్రంక్ పోర్ట్. ఇదేం చేస్తుంది? ట్రంక్ పోర్ట్ కాబట్టి VLAN 10 అనేది రిమూవ్ చేయదు. ఎంటైర్ ట్యాగింగ్‌తో ఇటుకి పంపిస్తుంది స్విచ్‌కి. ఇప్పుడు ఈ స్విచ్ ఏం చేస్తుంది? ఏ ఏ ఇంటర్నల్‌గా ఏ VLAN ట్రాఫిక్ అయితే ఆ VLAN ట్రాఫిక్‌కి ఆ పోర్ట్‌కి పంపిస్తుంది. ఇప్పుడు ఇది VLAN 10 ట్రాఫిక్ కాబట్టి VLAN 10లో ఉండే ఏ ఇంటర్ఫేస్ ఉంది? FA0/2. FA0/2కి పంపిస్తుంది ఈటికి. నౌ FA0/2 వద్ద VLAN ట్రాఫిక్ వచ్చేసింది. బయటికి పంపించేటప్పుడు ఇట్ విల్ ఎగ్జిట్ ద VLAN 10
and send it the empty frame. Understood? అర్థం కాలేదా? యా అర్థమైందన్న. మరి నీ క్వశ్చన్ ఏంటి? అంటే ఇప్పుడు అన్టాగ్ చేస్తాం, ఇప్పుడు ఒక స్విచ్ ఇప్పుడు అన్టాగ్ చేసినప్పుడు ఇంకో ఇంటర్ఫేస్ లో స్విచ్ ఉంటాయన్న. నీ క్వశ్చన్ సరిగా ఫ్రేమ్ చేసుకో. ఇప్పుడు అన్టాగ్ చేసినప్పుడు ఒకవేళ ఇంకో స్విచ్ ఉందంటే ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. అంటే ఈ పీసీ కాకుండా ఇంకో స్విచ్ ఉంటేనా? అవునన్న, వీలంటే అది దానికి కూడా వెళ్తుందా అని. సో అంటే ఇది పీసీ కాకుండా స్విచ్ అయితే అంటున్నావా? అవునన్న. ఓకే. లెట్స్ టేక్ దట్. సో ఓకే. సో నేను ఇది రిమూవ్ చేస్తా. నువ్వు చెప్పిన ప్రకారమే వెళ్దాం. ఇది రిమూవ్ చేస్తా. రిమూవ్ కాకుండా మధ్యలో స్విచ్ పెడదాంలే, ఏముంది? ఈ మధ్యలో స్విచ్ ఉంది. ఓకే. ఓకే. ఇది స్విచ్ కాబట్టి స్విచ్‌లో ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అవి వీలాన్స్ ఉంటాయి గదా! అవునా? సో ఇక్కడ వీలాన్స్ కాన్ఫిగర్ చేయాలి నువ్వు. ఒకవేళ కాన్ఫిగర్ చేయకపోయినా బై డిఫాల్ట్ వీలాన్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి ఇది వీలాన్ 1 అవుతుంది. ఇది వీలాన్ 1 అవుతుంది. ఓకే. ఈవెన్ ఇక్కడ నువ్వు ఇక్కడ ఏంటి ఈడ నువ్వు ఈ వీలాన్ 10 వరకు ఇక్కడికొచ్చింది. ఓకే. ఈడ ట్రంక్ పోర్ట్ ఏం కాన్ఫిగర్ చేయలే. ఓకే. ఇదేంటిది వీలాన్ 10 ట్రాఫిక్ కాబట్టి ఇంటర్ఫేస్ FA0/2 మాత్రం వీలాన్ 10లో ఉంది. ఓకే. ఐసీఎంపీ ఎకో రిక్వెస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. పంపించేటప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఎంప్టీ ప్యాకెట్ ఇక్కడ పంపిస్తుంది. సో వీలాన్ 1లో ఉండే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ రిక్వెస్ట్ వీలాన్ 1 ట్యాగ్ అవుతుంది. ట్యాగ్ అయ్యి వీలాన్ 1 ఇంటర్ఫేస్ ఏది ఉంది? ఇది కూడా ఉంది కదా! ఇక్కడికి ఈ ఇంటర్ఫేస్‌కి వస్తుంది. వచ్చి బయటికి పంపించేటప్పుడు మళ్ళీ ఎంప్టీ ఫ్రేమ్ పంపిస్తుంది. ఇట్స్ సేమ్ ప్రాసెస్ బ్రదర్. ఇట్స్ సేమ్. హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ బిహేవింగ్ అనేది కాన్సెప్ట్ అంతే. అర్థమవుతుందా? సో నువ్వు మధ్యలో ఏ స్విచ్ అయినా ఉండని. ఎగ్జిట్ అయ్యేటప్పుడు దాని బిహేవియర్ ఏంటి? ఓకే. అక్కడ మళ్ళీ రిసీవ్ చేసుకునేటప్పుడు అది L3 అయితే డైరెక్ట్‌గా రెస్పాండ్ అవుతుంది. లేదు స్విచ్ అనుకో, మళ్ళీ రిసీవ్ చేసుకొని మళ్ళీ ట్యాగ్ అనేది జరుగుతుంది. ఈస్ ఇట్ అండర్‌స్టూడ్ నౌ? యా అన్న. ఓకేనా? సో స్టిక్ విత్ ద కాన్సెప్ట్. మధ్యలో స్విచ్ ఉన్ని, మళ్ళీ రౌటర్ ఉన్ని, మళ్ళీ పీసీ ఉన్ని, ఏదైనా ఉన్ని. ఓకేనా? సో నాకేంటి ట్రంక్ పోర్ట్ నుంచి వీలాన్ 10తో క్యారీ ఇక్కడికొచ్చా. ఈ స్విచ్‌లో మధ్యలోకొచ్చా. వీలాన్ 10 ఇంటర్ఫేస్ ఏమేమి ఉన్నాయా అని చెక్ చేస్తుంది. వీలాన్ 10 ఏమున్నాయి? ఓన్లీ FA0/2 ఉంది. కాబట్టి FA0/2కు ఇంటర్ఫేస్‌లో లోడ్ అవుతుంది. బయటికి పంపించేటప్పుడు ఏం జరుగుతుంది? ఎగ్జిట్ చేసి పంపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రంక్ పోర్ట్ కాదు కాబట్టి. బేసిక్ బిహేవియర్. సో మళ్ళీ స్విచ్ ఏం చేస్తుంది? వీలాన్ 1 ఉంటుంది కదా బై డిఫాల్ట్. వీలాన్ 1 ట్యాగ్ అవుతుంది. ఒకవేళ వీలాన్ కాన్ఫిగర్ చేయకపోతే. వీలాన్ 1 ఈ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ కూడా వీలాన్ 1 ఉంటుంది కాబట్టి అన్‌ట్యాగ్ చేసి ఉత్త ఫ్రేమ్‌ని పంపిస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? అది. అండర్‌స్టూడ్? అండర్‌స్టూడ్? ట్యాగింగ్ అండ్ అన్‌ట్యాగింగ్. అండర్‌స్టూడ్? ఏందయ్యా? ఏం పలకరేందయ్యా? 10 సార్లు చెప్పాలనా బ్రదర్? ప్లీజ్. నేను కొంచెం 10 సార్లు గట్టిగా అరచొచ్చు. కానీ నా సైడ్ అర్థం చేసుకోండి. ఓకే. మీకోసమే గదా! అడుగుతున్నా, అంతే, ఏం లేదు. ఓకే. సో ట్యాగింగ్ అండ్ ట్యాగింగ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్? యాహ్! సో ఓకే. సో ఇదంతా బాగుంది. ఓకేనా? సో స్విచ్చింగ్ కాన్సెప్ట్ ఇది. ఇంగ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. సింపుల్‌గా ఏంటంటే దేర్ ఈస్ ఎ వీటీపీ వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. సపోజ్ మనకి స్విచెస్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. ఇది థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. ఒక కంపెనీలో ఫ్లోర్స్ ఉంటాయి గదా! అవునా కాదా? ఒక కంపెనీలో మనకి ఫ్లోర్స్ ఉంటాయి. ఓకే. సో లైక్ థిస్. చూడండి. ఒక కంపెనీలో మనకి ఫ్లోర్స్ ఉంటాయి. అవునా? ఇట్లా ఫ్లోర్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో కొత్త స్విచ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మొత్తం కాన్ఫిగరేషన్ చేసి ఏ ఫ్లోర్‌కెళ్ళి ఆ ఫ్లోర్‌లోనే ర్యాక్‌లో ఫిట్ చేసేస్తాం. అవునా? తర్వాత ఫ్యూచర్‌లో కొత్త వీలాన్, కొత్త డిపార్ట్‌మెంట్ యాడ్ అయింది. సపోజ్ సేల్స్, టెక్ డిపార్ట్‌మెంట్ ఒక్కటి యాడ్ అయినాయి ఈచ్ ఫ్లోర్‌లో. అలాగే ఇంకొక కొత్త ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ అనే టీమ్ ఒకటి యాడ్ అయింది కొత్తది. యాడ్ అయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ప్రతి డివైస్‌లోకి లాగిన్ అయ్యి మీరేం చేయాలి? వీలాన్ కాన్ఫిగర్ చేయాలి. అది ఎంత పెద్ద టాస్క్ రైట్? ఈడ 5 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి 5 స్విచెస్. అలాగే బిగ్ నెట్వర్క్‌లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్విచెస్ ఉంటాయి. అన్నిట్లో వీలాన్స్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ రైట్? అందుకే ఏం చేస్తుంది? వీటీపీ
వీటీపీ అనేది క్రియేట్ చేస్తాం. వీటీపీ అంటే ఏంటి? వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ ఆటోమేటికల్లీ క్రియేట్ ఎ వీలాన్స్. ఎట్లా క్రియేట్ అవుతుంది? సో, సర్వర్ ఒకటి సర్వర్ అనుకుంటాం. మన గ్రౌండ్ ఫ్లోర్ ఉంది గదా! సో, అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? తనకి దగ్గరలో ఉండే ఒక స్విచ్ ఉంటది. దాన్ని సర్వర్‌గా అనుకుంటాడు. అడ్మినిస్ట్రేటర్ ఎక్కడుంటాడు జనరల్లీ? గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాడు. గ్రౌండ్ ఫ్లోరో, ఫస్ట్ ఫ్లోరో వాడెక్కడ అనుగుణంగా ఉంటే అక్కడ. ఓకే. అన్ని ఫ్లోర్‌లకి ఎక్కి తిరగలేడు గదా! జనరల్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారనుకో అడ్మినిస్ట్రేటర్. అవునా? అడ్మినిస్ట్రేటర్ విల్ బి ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. లేదా 10థ్ ఫ్లోరో ఎక్కడో చోట ఒక ఫ్లోర్‌లో ఉంటాడు అడ్మినిస్ట్రేటర్. సో, అక్కడ ఉండే స్విచ్‌ని ఏమంటారు? సర్వర్ అంటారు. సర్వర్. వీటీపీ కాన్ఫిగరేషన్ చెప్తున్నా. సో, వీటీపీ సర్వర్ అన్నమాట. ఈడేం చేస్తాడు? ఈ స్విచ్‌ని సర్వర్ అనుకుంటాడు. కొత్త వీలాన్ ఏదైనా సరే యాడ్ చేసేటప్పుడు, కొత్త వీలాన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ క్లయింట్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో అన్ని స్విచెస్‌లో ఆ కొత్త వీలాన్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఈ అడ్మిన్ అనేవాడు ఒక వీలాన్ యాడ్ చేసినా, లేదా డిలీట్ చేసినా ఆటోమేటిక్‌గా ఇందులో అప్‌డేట్ అవుతుంది. దీన్నే వీటీపీ అంటారు. వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. What is VLAN trunking protocol? The VLAN trunking protocol, it will automatically create the VLANs on switches. So how it will work? So there is a server and there is a client. So on the server, the administrator, we can consider that as a VTP server. Whatever the VLAN he create or delete, that VLAN will be reflected on the clients. These are the clients. Everyone is understood what is VTP? అర్థమైందా? సో ఏంటి? ఇక వీలాన్ గదా! వీలాన్ ఇన్ఫర్మేషన్ మాత్రం అడ్వర్టైజ్ చేయాలంటే మల్టిపుల్ వీలాన్ గదా! సో ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్‌కి ప్రతి సర్వర్ నుంచి ప్రతి క్లయింట్ స్విచ్‌కి అది ఏం కాన్ఫిగర్ చేయాలి? ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేయాలి. ట్రంక్. సో మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్ ఎనేబుల్ చేస్తుంది గదా! సో ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ షుడ్ బి ఏ ట్రంక్ పోర్ట్. ఓకేనా? ట్రంక్ పోర్ట్ ఉండాలి. ఓకేనా? ఈచ్ సర్వర్ టు క్లయింట్ ఉండే స్విచెస్ మధ్యలో ట్రంక్ పోర్ట్ ఉండాలి. జనరల్‌గా ఏం జరుగుతుంది? ఇట్ విల్ డూ వీటీపీ అడ్వర్టైజ్‌మెంట్స్. వీటీపీ అనేది ఒక ప్యాకెట్ ఫ్రేమ్. ఓకే. ఆ వీటీపీ ఫ్రేమ్ అనేది పంపిస్తుందన్నమాట. హే! నేను సర్వర్‌లో కొత్త వీలాన్ అనేది కాన్ఫిగర్ అయింది. క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చెప్పు. అందులో అప్డేట్ చేస్తా అని. ఓకేనా? సో, ఎలా వర్క్ అవుతుందంటే ఇలా. ఫస్ట్ ఇది సర్వర్ గదా! సర్వర్‌లో ఇవి క్లయింట్ స్విచెస్ అనుకోండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది సర్వర్, ఇది క్లయింట్ స్విచెస్. ఓకే. సో, ఇక్కడ చూడండి. సర్వర్‌లో నువ్వు కొత్త వీలాన్ 10 అనేది యాడ్ చేశావు. ఈ సర్వర్ ఏం చేస్తుంది? వీటీపీ అడ్వర్టైజ్‌మెంట్ పంపిస్తుంది. వీటీపీ అడ్వర్టైజ్‌మెంట్‌లో వీలాన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇవి క్లయింట్స్ కదా! ఓకే. మేము కూడా వీలాన్ 10 ఇది కూడా వీలాన్ 10 క్రియేట్ చేసేసుకుంటున్నాం ఆటోమేటిక్‌గా. సో, నువ్వు ఈ స్విచ్‌లో లాగిన్ అయ్యి నువ్వేమి కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇవన్నీ వీటీపీలో ఉంటాయి కాబట్టి. ఓకే. ఇది సర్వర్ అండ్ క్లయింట్. ఇంకొక మోడ్ ఉంటుంది వీటీపీలో. అదే ఏంటి? ట్రాన్స్‌పరెంట్ మోడ్. ట్రాన్స్‌పరెంట్ అంటే ఏంటి? బాగా వినండి. చూడండి. ఈడ కింద 3 స్విచెస్ ఉన్నాయా? సో, ఫస్ట్ స్విచ్ ఏంటి? సర్వర్. మధ్యలో ఉండే స్విచ్ ఏంటి? ట్రాన్స్‌పరెంట్. లాస్ట్ స్విచ్ ఏంటి? క్లయింట్ అనుకోండి. సో, వీలాన్ 10 క్రియేట్ చేస్తే ఇక్కడ వీలాన్ 10 క్రియేట్ చేస్తే వీలాన్ 10 అనేది ఇక్కడికొస్తుంది. ఇదేంటిది? ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో ఉంది. అంటే ఏంటి? బ్రదర్ నువ్వు వీలాన్ 10 క్రియేట్ చేసావు. నాకు పంపించావు. నేనేంటి? ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో ఉన్నా. అంటే ఐ షుడ్ నాట్ క్రియేట్ వీలాన్ 10. నేను నీ మాట వినను. ఐ యామ్ ఇన్ ఏ వీటీపీ ట్రాన్స్‌పరెంట్ మోడ్. సో, ఐ డోంట్ కేర్ వాటెవర్ యూ డిడ్ ఇట్. బట్ నువ్వు ఏదైతే వీటీపీ అడ్వర్టైజ్‌మెంట్ చేసావో అది సింపుల్‌గా నేను నెక్స్ట్ స్విచ్‌కి ఫార్వర్డ్ చేస్తా. నెక్స్ట్ స్విచ్ ఏంటి? క్లయింట్ కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ఎ వీలాన్ 10. అంటే ఏంటి? ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో యూ కెనాట్ డూ ఎనీ చేంజెస్. ఇట్ ఈస్ జస్ట్ యాక్ట్ యాస్ ఎ ట్రాన్స్‌పరెంట్. ఇట్ విల్ జస్ట్ లిజన్ ఇట్ బట్ అప్లై చేయదు. ఓకేనా? సో, వీటీపీలో ఎన్ని మోడ్స్ ఉంటాయి? 3 మోడ్స్. సర్వర్ మోడ్, క్లయింట్ మోడ్, ట్రాన్స్‌పరెంట్ మోడ్. సర్వర్ మోడ్ అంటే ఏంటి? మెయిన్ సర్వర్ వేర్ వి క్రియేట్ ఎ వీలాన్స్. క్లయింట్ మోడ్ అంటే ఏంటి? సర్వర్ నుంచి వచ్చిన వీటీపీ అడ్వర్టైజ్‌మెంట్ బేస్ చేసుకొని అప్లై చేస్తుంది కాన్ఫిగరేషన్‌ని. ట్రాన్స్‌పరెంట్ ఏంటి? ఇట్ వోంట్ అప్లై ఎనీ కాన్ఫిగరేషన్. హౌఎవర్ ఇట్ జస్ట్ లిజన్ ఇట్ అండ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్విచెస్. దట్స్ ఇట్. క్లియరా? ఇఫ్ యూ అండర్‌స్టూడ్ థిస్ క్విక్‌లీ ల్యాబ్ చేసేద్దాం. జస్ట్ 5 మినిట్స్ ఆఫ్ ల్యాబ్. అండర్‌స్టూడ్ ఆర్ నాట్? ఓకే సార్. ఓకే సో, సార్. అర్థమైంది గదా! సో, వీటీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్‌గా వీలాన్స్ క్రియేట్ చేయడమే.
ఓకే. యాహ్! సో, ఇక్కడ 3 స్విచెస్ ఉన్నాయి. 3 ఫ్లోర్సే తీసుకుంటున్నా. ఓకే. 3 ఫ్లోర్సే తీసుకుంటున్నాను. చూడండి. ఓకేనా? సో, ఇట్లా 3 స్విచెస్ తీసుకున్నాను. చూడండి బాగా. 3 ఫ్లోర్స్ తీసుకున్నాను. సో, ఇది ఈ స్విచ్ 4 అనేదేంటి? క్లయింట్ ఈ స్విచ్ 4 అంటే ఏంటి? మనం ఏం తీసుకుంటున్నాం? సర్వర్‌గా తీసుకుందాం. ఓకేనా? యాహ్! సో, ఎనేబుల్, కాన్ఫిగర్, టెర్మినల్. ఓకే. సో, ఫస్ట్ వీటీపీ కాన్ఫిగర్ చేయాలి. వీటీపీ కాన్ఫిగర్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ వీటీపీ డొమైన్ ఇక్కడ చూపిస్తాను కాన్ఫిగరేషన్ చూడండి. ఫస్ట్ వీటీపీ వర్జన్. వర్జన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇఫ్ యూ మిస్ మ్యాచ్ ద వర్జన్ మీ వీటీపీ అనేది అప్ అవ్వదు. దానివల్ల వీలాన్ డేటాబేస్ సింక్ అవ్వదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రియల్ టైమ్‌లో మేము చాలా ఫేస్ చేసాం ఇష్యూస్‌ని. ఓకేనా? సో, వీటీపీ కాన్ఫిగరేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక్కడ అన్నీ మెన్షన్ చేశాను. మీరు చదువుకోండి పీపీటీలో. నేను క్రియేట్ చేసిన పీపీటీస్‌లో చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకొని చదువుతున్నారో నాకు తెలీదు గానీ, దీస్ ఆర్ ద వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పీపీటీస్. ఓకే. సో, వీటీపీ వర్జన్ కాన్ఫిగర్ చేయాలి. ఆ తర్వాత ఒక డొమైన్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఒక డొమైన్‌లో ఉన్నట్టు చెప్పాలి. సో, అది ఒక డొమైన్. ఆ తర్వాత వీటీపీ సర్వర్ మోడ్ ఏంటి సర్వరా లేదా అండ్ పాస్వర్డ్ ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు. సో, పాస్వర్డ్ అయితే కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ప్రతి ప్రోటోకాల్‌కి పాస్వర్డ్ ఉంటుంది. యూ కెన్ గివ్ ఇట్ ఇట్. గివ్ ఇట్ ఇ గివ్ ఇట్ ఇట్. ఓకే. స్విచ్ 4 ఓకే. ఓకే. ఇక్కడ చూస్తున్నారు గదా! సో, అది కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ ఏంటి? ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వీటీపీ వర్జన్. ఓకే. వీటీపీ వర్జన్. చూడండి వర్జన్ 1, వర్జన్ 2 ఉంటది. లేటెస్ట్‌గా వర్జన్ 3 వచ్చింది. ఇవి ఓల్డ్ స్విచెస్ కాబట్టి వర్జన్ 2 ఉంది. ఫస్ట్ వీటీపీ వర్జన్. ఓకే. వీటీపీ డొమైన్. డొమైన్ టీబీ నెట్వర్క్స్ అనివ్వండి. ఓకే. ఓకే. నౌ వీటీపీ మోడ్. ఇప్పుడు ఈ మోడ్ ఇంపార్టెంట్. ఏంటి ఆ మోడ్? సర్వర్. చూడండి ఎన్ని మోడ్స్ ఉన్నాయి ఈడ? సర్వర్, క్లయింట్, ట్రాన్స్పరెంట్. సో, మనం ఏమి ఇస్తున్నాం? సర్వర్ అని ఇస్తున్నాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. ఓకే. వీటీపీ మోడ్, సర్వర్ అండ్ వీటీపీ పాస్వర్డ్. పాస్వర్డ్ జస్ట్ 1, 2, 3 అని ఇస్తున్నా. ఓకే. యెస్. థాట్స్ ఇట్. సో, థిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్. నౌ ఇక్కడ ఏం చేయాలి? FA0/1 ఉంది గదా! ఇంటర్ఫేస్ FA0/1 దిస్ షుడ్ బి ఎ ట్రంక్ పోర్ట్. ఎందుకంటే ఏ వీలాన్ క్రియేట్ చేసినా మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్ అలో చేయాలి కాబట్టి ఇట్ షుడ్ బి ఎ ట్రంక్ పోర్ట్. రైట్? సో, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. థాట్స్ ఇట్. దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్. నౌ ఈ స్విచ్‌లోకెళ్దాం. ఓకే. ఎనేబుల్, కాన్ఫిగర్ టెర్మినల్. సో, నెక్స్ట్ వీటీపీ వర్జన్ ఎంత? 2. వీటీపీ వర్జన్ కాన్ఫిగరేషన్, వీటీపీ డొమైన్ కాన్ఫిగర్ చేయాలి. టీబీ నెట్వర్క్స్. సో, ఈ డొమైన్ చిన్న చిన్న లెటర్ గాన తప్పు వచ్చినా పని చేయదు. డొమైన్ షుడ్ బి ఈక్వల్. ఓకే. టీబీ నెట్వర్క్స్. ఓకే. వీటీపీ ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇష్టం. సో, ఆ డొమైన్ నేమ్ సేమ్ ఉండాలి. వీటీపీ మోడ్ ఏంటి ఈడ? ఇది క్లయింట్ యేసుకుందాం. ఓకే. నెక్స్ట్ వీటీపీ పాస్వర్డ్ షుడ్ బి మ్యాచ్. ఏంటి? 1, 2, 3. థాట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ఫేస్ FA0/ ఇంటర్ఫేస్ రేంజ్ వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. సో, ఒకసారి ఒకే కాన్ఫిగరేషన్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్‌లో కాన్ఫిగర్ చేయాలంటే ఒకేసారి రేంజ్ వెళ్ళిపోవచ్చు. చూడండి FA0/1 to 2. సో, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. అర్థమవుతుందా? సేమ్ కమాండ్‌ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్‌లో కాన్ఫిగర్ చేయాలంటే సింపుల్. ఓకే. యూ మస్ట్ ఎంటర్ ఇంటూ ద రేంజ్. సో, సింపుల్ కాన్ఫిగరేషన్ రేంజ్‌లోకెళ్ళి చేయొచ్చు. ఓకేనా? అది. సో, ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసా. వీటీపీ కూడా కాన్ఫిగర్ చేసా. నౌ ఇక్కడ చూడండి. ఎనేబుల్, కాన్ఫిగర్ టెర్మినల్, ఇంటర్ఫేస్ FA0/1 స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఆ తర్వాత వీటీపీ క్రియేట్ చేద్దాం. సో, వీటీపీ ఎంత? వర్జన్ 2. వీటీపీ డొమైన్. వాట్ ఈస్ ద వీటీపీ డొమైన్? టీబీ నెట్వర్క్స్. నెక్స్ట్ వీటీపీ మోడ్. దిస్ ఈస్ ఆల్సో క్లయింట్ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ వీటీపీ పాస్వర్డ్ 1, 2, 3. అంతేనా? ఇంకేమన్నా మిస్ చేసామా? డొమైన్ చేసాము, వర్జన్, వీటీపీ మోడ్ అది. సో, సింపుల్ కమాండ్ ఏంటి చెక్ చేయడానికి? షో వీటీపీ స్టేటస్. షో వీటీపీ స్టేటస్ ఇస్ ద కమాండ్ టు చెక్ ఇట్. సో, చూడండి ఇది టీబీ నెట్వర్క్స్ క్లయింట్ మోడ్‌లో ఉంది. ఇది చూడండి డూ షో వీటీపీ స్టేటస్. చూడండి ఇది సర్వర్ మోడ్‌లో ఉంది. సో, ఏంటిది?
ఈ స్విచ్ 4 ఏంటి? ఇది సర్వర్. ఇదేంటిది? క్లయింట్. CLIENT. ఇదేంటిది? ఇది కూడా క్లయింటే. సో, నౌ ఇప్పుడు నేను ఈ సర్వర్‌లో VLAN 10ని క్రియేట్ చేస్తే మిగతా దాంట్లో కూడా VLAN క్రియేట్ అవ్వాలి. సో, లెట్స్ ఫస్ట్ వెరిఫై చేసి చూద్దాం. చూడండి. షో VLAN బ్రీఫ్. సో, సర్వర్‌లో ఉన్నాం కదా! చూడండి ఏమైనా VLAN క్రియేట్ చేశానా ఇక్కడ? ఏ VLAN క్రియేట్ చేయట్లే. బై డిఫాల్ట్ VLAN ఉంది. అవునా? సిమిలర్‌లీ ఇక్కడ కూడా అంతే. షో VLAN బ్రీఫ్. చూడండి బై డిఫాల్ట్ ఏ VLAN ఉంది? VLAN 1 ఉంది. రైట్? బై డిఫాల్ట్ VLAN 1 ఉంది. ఇంకా నేను VLAN ఏం క్రియేట్ చేయలే. ఇక్కడ కూడా చూడండి. షో VLAN బ్రీఫ్. అరే! అరే బాబా! ఓకే. చూడండి ఇక్కడ కూడా VLAN నేను క్రియేట్ చేయలే. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? సో, ఇప్పుడు VLAN క్రియేట్ చేద్దామా సర్వర్‌లో? ఓకే. ఇక్కడ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే ఏంటి? కాన్ఫిగరేషన్ టెర్మినల్ జస్ట్ VLAN 10. ఈ VLAN 10 క్రియేట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా అదర్ క్లయింట్స్‌లో కూడా VLAN 10 క్రియేట్ అవుతుంది. అవునా? నేమ్ ఏంటి? సేల్స్. సో, ఇమ్మీడియేట్‌గా VTP అడ్వర్టైజ్‌మెంట్స్ పంపించి ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది. సో, క్రియేట్ చేద్దామా? చూద్దామా? నేనేం క్రియేట్ చేయట్లేదు క్లయింట్‌లో. ఇప్పుడు చెక్ చేస్తున్నా. చూడండి VLAN 10 క్రియేట్ అయిందా ఆటోమేటిక్‌గా? యెస్, ఇట్స్ క్రియేటెడ్. అలాగే ఈ స్విచ్‌లో చూద్దాం. చూడండి. VLAN 10 క్రియేట్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ VTP. ఓకే. ఓన్లీ VLANs కాన్ఫిగర్ చేయడానికే VTP. అసైనింగ్ ద ఇంటర్ఫేసెస్ ఆన్ ద VLANs అనేది VTPకి సంబంధం కాదు. అండర్‌స్టూడ్? క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ ద VLANs అనేది మాత్రమే VTPకి సంబంధం. అసైనింగ్ ద పోర్ట్స్ టు ద VLAN అనేది నువ్వు మాన్యువల్‌గా చేసుకోవాలి. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ VTP? ఇప్పుడు మీకు ఇది అర్థమైందంటే ట్రాన్స్‌పరెంట్ మోడ్ పెడతా. హలో! Yes, sir. సార్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ అర్థమైంది ఉందా? సార్. అది. అండర్‌స్టూడ్ సార్. సో, ఇక్కడ ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా! మధ్యలో ఉన్న స్విచ్‌లో. సో, VTP మోడ్ చేంజ్ చేస్తున్నా. ఏంటి? ట్రాన్స్‌పరెంట్ చేస్తున్నా. సో, ఇప్పుడు కొత్త VLAN క్రియేట్ చేస్తే ఈ ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో మనకి VLAN క్రియేట్ అవ్వకూడదు. ఓకే. ట్రాన్స్‌పరెంట్ మోడ్. ఓకే. ఇది ట్రాన్స్‌పరెంట్ మోడ్ ఉంది. ఓకే. చూడండి కావాలంటే డూ షో VTP స్టేటస్. ఇట్స్ ట్రాన్స్‌పరెంట్ ఇప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా చేశా. సో, లెట్స్ ఇక్కడ VLAN 10 క్రియేట్ చేశా కదా! ఇప్పుడు ఇంకో VLAN క్రియేట్ చేద్దాం. ఓకే. VLAN 20 ఓకే. నేమ్ సేల్స్ అనిద్దాం. సేల్స్ కాదు అకౌంట్ అనిద్దాం. యాహ్! సో, చూడండి ఈ ట్రాన్స్‌పరెంట్ మోడ్ ఉంది కదా! ఇందులో VLAN క్రియేట్ అవుతుందా చూడండి. డూ షో VLAN బ్రీఫ్. చూడండి VLAN 20 క్రియేట్ అయిందా? లేదు. కానీ ఈ క్లయింట్‌లో క్రియేట్ అవ్వాలి. ఇందులో క్రియేట్ అవ్వాలి VLAN 20. చూడండి క్రియేట్ అయిందా? VLAN 20 ఇందులో క్రియేట్ అయింది. ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో ఉండే స్విచ్‌లో మాత్రం క్రియేట్ అవ్వలేదు. అండర్‌స్టూడ్? ట్రాన్స్‌పరెంట్ మోడ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ జస్ట్ లిజన్ టు ద VTP బట్ ఇట్ వోంట్ అప్లై ఎనీ కాన్ఫిగరేషన్. ఇట్ విల్ సెండ్ టు ద అనదర్ క్లయింట్. సో, దిస్ ఈస్ కాల్డ్ VTP. సో, VTPలో ఎన్ని మోడ్స్ ఉంటాయి? సర్వర్, ట్రాన్స్‌పరెంట్, క్లయింట్. సర్వర్ అనేది మెయిన్. ఓకే. ఇట్ విల్ సెండ్ ద VTP టు ద క్లయింట్స్ సో దట్ క్లయింట్స్ విల్ అప్లై ద VLAN కాన్ఫిగరేషన్ ఆటోమేటికల్లీ. బాగా వినండి. క్రియేటింగ్ VLANs, డిలీటింగ్ VLANs అనేది VTP ద్వారా జరుగుతుంది. కానీ అసైనింగ్ ద ఇంటర్ఫేసెస్ టు ద VLANs అనేది ఉంది కదా! దట్ విల్ నాట్ హ్యాపెన్. దట్ యూ హావ్ టు డూ మాన్యువల్లీ. ఓకే. క్లియర్ రైట్? VTP ఈస్ క్లియర్? యాహ్! దట్స్ ఎనీ క్వెషన్స్? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఇప్పుడు రియల్ టైమ్‌లో VTP స్విచ్ అని క్రియేట్ చేస్తున్నారు కదా! బట్ VTP రియల్ టైమ్‌లో మనం ఇప్పుడు VTP స్విచ్ అని సెపరేట్‌గా క్రియేట్ చేస్తారు కదా! VTP స్విచ్ నుంచి కోర్ స్విచ్‌కి వస్తది. కోర్ స్విచ్ నుంచి మనకి భయ్యా ఎక్స్ స్విచ్ వస్తది కదా! అది నీ ఇష్టం భయ్యా. మనం మనుషులం. ఆ స్విచ్‌ని VTP స్విచ్ అనుకుంటావా? బాలకృష్ణ స్విచ్ అనుకుంటావా? నీ ఇష్టం. కోర్ స్విచ్ అనుకుంటావా? లేకుంటే చిరంజీవి స్విచ్ అనుకుంటావా? అని నీ ఇష్టం. సో, బేస్డ్ ఆన్ అవర్ అండర్‌స్టాండింగ్ వి ఆర్ గివింగ్ ఎ కీవర్డ్స్. ఓకే.
సో, కోర్ అనేది అండ్ వీటీపీ అనేది అది మన ఇష్టం. టోపాలజీని బట్టి అది మనం అనుకుంటాం. ట్రై టు అండర్‌స్టాండ్ ద టెక్నాలజీ. సో, ఏదైనా సరే ఇట్స్ ఎ వీటీపీ సర్వర్. ఈ వీటీపీ ఒక ఆర్గనైజేషన్‌లో మల్టిపుల్ ఫ్లోర్స్‌లో మల్టిపుల్ స్విచెస్ ఉంటాయి. ఓకే. అది కోర్ స్విచ్, అది ఎడ్జ్ స్విచ్, అది యాక్సెస్ స్విచ్, అది డిస్ట్రిబ్యూషన్ స్విచ్ అనేది మన టోపాలజీని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కోర్ స్విచ్‌ని క్లయింట్‌గా కాన్ఫిగర్ చేస్తే వీటీపీ సర్వర్‌గా పనిచేస్తుందా? లేదు గదా! ఆ స్విచ్‌లో అది కోర్ స్విచ్ అయినా మనం సర్వర్‌గా కాన్ఫిగర్ చేస్తేనే సర్వర్‌గా పనిచేస్తుంది. అది కోర్ స్విచ్‌ని క్లయింట్‌గా కాన్ఫిగర్ చేస్తే క్లయింట్‌గానే పనిచేస్తుంది. ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు కాన్ఫిగర్. ఓకే. క్లియర్? నేను అదే అడగట్లేదు నా క్వశ్చన్. ఆ! ఇప్పుడు ఇప్పుడు రియల్ టైంలో మనం వీటీపీ స్విచ్ అని క్రియేట్ చేస్తారు కదా! అంటే ట్రాఫిక్ వీటీపీ ఎలా స్విచ్ వస్తదని? వీటీపీ స్విచ్ అనేది నాకు అర్థం కాలే. వీటీపీ స్విచ్ ఏంటి? వీటీపీ స్విచ్ అనేది ఉండదు బ్రదర్. ఇట్స్ ఎ స్విచ్ అంతే. అందులో వీటీపీ స్విచ్ కాన్ఫిగర్ చేస్తాం. అవునన్నా. ఆ! సో, మీ క్వెషన్ నాకు అర్థం కాలేదు. వీటీపీ స్విచ్ అనేది ఉండదు. స్విచ్‌లో వీటీపీ కాన్ఫిగర్ చేస్తాం అంటున్నారా మీరు? ఆ! అవునన్నా. ఓకే. అంటే ఇప్పుడు వీలైన ట్రాఫిక్ ఎలా వస్తదని నాకు అర్థం కాలేదు మా మా ఆర్గనైజేషన్ అంటే. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు పైన రౌటర్స్ నుంచి వీటీపీ స్విచ్‌కి వస్తుందన్న. వీటీపీ రౌటర్స్ స్విచ్‌లో నేను వెయిట్. రౌటర్స్ నుంచి ట్రాఫిక్ రాదు బ్రదర్. ట్రాఫిక్ రౌ రాదన్న. ఆ! వాళ్ళ కనెక్షన్ అంటున్నానన్న. కనెక్షను కనెక్షన్ ఉన్నా సరే రౌటర్స్ డజంట్ మ్యాటర్. ర ఆ! సీ ట్రై టు అండర్‌స్టాండ్. నీకు ఎలా వీటీపీ దేనికి అసలు యాక్చువల్‌గా మీరు చెప్పండి. వై వి నీడ్ వీటీపీ? వీలైన ట్రాఫిక్ ట్రాన్స్‌ఫర్ వీలాన్ ట్రాఫిక్ కాదు భయ్యా. క్రియేట్ వీలాన్స్. వీలాన్ ట్రాఫిక్ అనేది వేరు. వీలాన్ ట్రాఫిక్ అనేది వేరు. ఓకే. వీలాన్ ట్రాఫిక్ కాదు. క్రియేట్ వీలాన్స్. వీలాన్ ట్రాఫిక్ ఇప్పుడు వీటీపీ ఈస్ జస్ట్ క్రియేట్ ఆర్ డిలీట్ వీలాన్స్. వీలాన్ ట్రాఫిక్ రావాలంటే యూ నీడ్ టు అసైన్ ద పోర్ట్స్ టు ద వీలాన్స్ రైట్? యెస్ ఆర్ నో? యాహ్! మ్యామ్. ఇంటర్ఫేసెస్‌లో వీలాన్స్ అసైన్ చేయకుండా వీలాన్ ట్రాఫిక్ ఎలా వస్తుంది? వీటీపీ ఈస్ నాట్ ఫర్ వీలాన్ ట్రాఫిక్. వీటీపీ ఈస్ ఫర్ జస్ట్ క్రియేట్ వీలాన్స్, డిలీట్ వీలాన్స్ అంతే. అండర్‌స్టూడ్? జస్ట్ యాహ్! నువ్వు ఏ వీలాన్స్ యాహ్! అయితే క్రియేట్ చేస్తావో అది. సో, నువ్వు వీటీపీ ఇప్పుడు నీకు వీటీపీ స్విచ్ అయినా, కోర్ స్విచ్ అయినా ఏదైనా సరే జస్ట్ నీకి దగ్గరలో ఆ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని సర్వర్‌గా అనుకుంటావు. రిమైనింగ్ స్విచెస్ నీ బిల్డింగ్‌లో గాని, ఎక్కడైనా గాని మిగతావన్నీ ఏదైతే క్లయింట్ అనుకుంటావో, ట్రాన్స్‌పరెంట్ అనుకుంటావో నీ ఇష్టం. అనుకోని సో, ఏదైనా కొత్త న్యూ ఆర్గనైజేషన్, న్యూ వీలాన్స్ వచ్చినాయనుకోండి. ఏం చేస్తాం సింపుల్‌గా న్యూ వీలాన్స్ క్రియేట్ చేసి, బ్రదర్ నేను వీలాన్స్ క్రియేట్ చేసినా మీరు ఈ పోర్ట్స్ అసైన్ చేసేసుకోండి. మీరు స్విచ్‌లో లాగిన్ అని చెప్పేసి చెప్పేస్తావు. అంతే. సో, నీ క్వెషన్ ఏంటి? డేటా ప్లేన్ క్వెషన్. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ యువర్ క్వెషన్ ఈస్? ఇప్పుడు అడుగు. క్వెషన్ అడుగు. ఇప్పుడు వీలాంటి ట్రాఫిక్ క్వెషన్ అడుగు ఏంటనేది? అదే అంటే మనం కోర్ స్విచ్‌లో కాన్ఫిగర్ చేసినప్పుడు వీలానా ఒక్క ఆహ్, నిమిషం బ్రదర్. ఒక్క నిమిషం. ఎందుకు ఊకే కన్‌ఫ్యూజన్. ఇది కోర్ స్విచ్. మీ కంపెనీ తీసుకో. కోర్ స్విచ్. ఎప్పుడైనా సరే మిక్స్ చేయకూడదు కాన్సెప్ట్స్‌ని. ఓకే. ఇది కోర్ స్విచ్ అనుకో. ఓకే. ఇది కోర్ స్విచ్ అనుకో. దెన్ ఈ కోర్ స్విచ్‌లో కింద కింద యాక్సెస్ స్విచ్‌కి మనకి వెయిట్. డేటా రా కంప్లీట్ ద కోర్ స్విచ్ భయ్యా. ఆ! ఫస్ట్ క్వెషన్‌ని ప్రాపర్‌గా ఫ్రేజ్ చేయండి. కోర్ స్విచ్‌లో ఏం కాన్ఫిగర్ చేశారు? వీటీపీనా? అవునన్నా వీటీపీ ఓకే. వెరీ గుడ్. వీటీపీ. ఇది ఏం చేశారు సార్? ఏ మోడ్ ఇది వీటీపీ? సర్వర్ అన్న. సర్వరా? అవునన్నా. ఓకే. ఫైన్. ఓకే. ఆహా! ఓకే. మరి ఈ 2 స్విచెస్ ఏంటివి? యాక్సెసా? లేకుంటే ఇంకేంటి? ఇవి 2 ఏం స్విచ్‌లు? కింద యాక్సెస్ స్విచ్‌కి మామూలుగా మనం మళ్ళీ ఒక్క కింద నిమిషం. ప్లీజ్ క్రియేట్ ఎ టోపాలజీ. ఎట్లా పడితే అట్లా అడగకండి. దట్స్ నాట్ ఎ ప్రొఫెషనలిజం. సో, ఈ స్విచ్ ఉంది గదా! ఇదేంటి యాక్సెస్ స్విచ్. అంతేనా? ఫస్ట్ క్రియేట్ ఎ ఆ! టోపాలజీ. ఇది గూడా యాక్సెస్ స్విచ్చే అనుకుందామా? అవునన్నా యాక్సెస్ స్విచెస్ అవన్నీ. ఓకే. నైస్. ఓకే. సో, first the thing is you created a topology. First switch is a core switch and this is a access switch. Core switch ని నువ్వు వీటీపీ సర్వర్ అనుకున్నావు. అంతేనా? అవును. ఇవి 2 యాక్సెస్ స్విచ్. సో, ఇది ఏంటి వీటీపీ మోడ్ ఏంటిది? వీటీపీ మోడ్ ఏంటి? ఈ యాక్సెస్ స్విచెస్‌లో కూడా సర్వర్ ఉందన్న ఒకదాని. సర్వర్ ఉందా? ఓకే. ఆ! హ్మ్. ఈ తర్వాత? క్లయింట్ అన్న. మిగతాయి క్లయింట్స్. ఓకే. CLIENT. ఓకే. ఇవి క్లయింట్స్. మిగతావంటే ఒకటే ఉంది ఈడ. ఇంకోటి తీసుకోమంటావా అవును. స్విచ్? అవసరం లేదన్న అవసరం అవసరం సార్. లేదా? ఓకే. నౌ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ టోపాలజీ? అండర్‌స్టూడ్?
యాహ్! నౌ ఆస్క్ యువర్ క్వెషన్. ఇప్పుడు అంటే ఇలాగ ఇప్పుడు మనం పైన ఇంకోటి అంటే ఇప్పుడు వీటీపీ స్విచ్ అని క్రియేట్ చేసి అంటే అంటే స్విచ్ వదిలే అన్న మామూలుగా దానిలో వీటీపీ కాన్ఫిగరేషన్ లేదు. బట్ దానిలో వీలన్ బ్రీఫ్‌లో కొడుతుంటే మొత్తం వీలన్ డేటాబేస్ అంతా ఉన్నది. అస్సలు అర్థం కాలే 1% కూడా. నువ్వు టోపాలజీ క్రియేట్ చేసుకున్నావు. సో, కోర్ క్రియేట్ స్విచ్‌లో చేసి నువ్వు ఏం చేస్తున్నావు? కోర్ స్విచ్‌లో నువ్వు ఏం చేస్తున్నావు? నీ క్వెషన్ ఏంటి? ఇది కోర్ స్విచ్. కోర్ స్విచ్‌లో ఏం చేస్తున్నావు? నీ క్వెషన్ ఏంటి? కోర్ స్విచ్‌లో వీలన్స్ క్రియేట్ చేస్తానా? ఒక్క వీలన్స్ నిమిషం. యాక్టివ్ చెప్పు క్లియర్‌గా చేద్దాం. కోర్ స్విచ్‌లో ఏ విలాన్ క్రియేట్ చేసావు? విలాన్ 10 క్రియేట్ చేసావా? ఆ! అవునా? అవును. కోర్ స్విచ్‌లో విలాన్ 10 క్రియేట్ చేసావు. సో, నీ క్వెషన్ ఏంటి? నాకు నా క్వెషన్ ఏంటంటే అన్న, అంటే ఇప్పుడు ఎక్స్‌ట్రాగా వేరే స్విచ్ వీటీపీ స్విచ్ అని క్రియేట్ చేశారు కదా! వీటీపీ స్విచ్ నుంచి దానిలో వీటీపీ ఎనేబుల్ చేయలేదన్న. బట్ హౌ ద ట్రాఫిక్ ఈస్ కమింగ్ మ్యాన్ అన్నది నాకు అర్థం కాలేదు. ఎక్స్‌ట్రాగా వీటీపీ స్విచ్ ఎక్కడుంది? దట్స్ వాటెవర్ యూ వాంట్ టెల్ మీ. ఐ విల్ క్రియేట్ ఎ టోపాలజీ అండ్ ఆస్క్ ద క్వెషన్. ఇక్కడ ఓకే. ఓకే టోపాలజీ అన్న. లేకుండా ఇష్టం వచ్చినట్టు అడిగితే ఇంటర్వ్యూయర్ అసలు యూ హావ్ టు గెట్ ఎ క్లియర్ ఓకే అన్న. పిక్చర్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఐ యామ్ టెల్లింగ్ యూ అగైన్. సో, ఓకే. నీకేం కావాలో చెప్పు, నేను క్రియేట్ చేస్తా. ఇంకో వీటీపీ స్విచ్ క్రియేట్ చేయాలా? ఎక్కడ క్రియేట్ చేయాలి? మధ్యలో ఏదైనా సో, దీన్ని పైన వీటీపీ క్రియేట్ స్విచ్. కోర్ పైన క్రియేట్ చేయను. కోర్ ఆ! పైన కనెక్ట్ చేయను. ఓకే. సో, దీన్ని వీటీపీ ఇది కనెక్షనా ఇది? ఓకే. ఓకే. సో, దీన్నేమనుకోవాలా? వీటీపీ స్విచ్ అనుకోవాలా? హ్మ్. వీటీపీ స్విచ్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ యూ మీన్ బై దిస్ వీటీపీ స్విచ్. ఓకే. దానికొక హోస్ట్ నేమ్ అనుకో. సో, వీటీపీ మోడ్ ఏంటిది? వీటీపీ మోడ్ ఏంటిది? ఇది వీటీపీ అది స్విచ్ అని అనుకున్నా. ట్రాన్స్‌పరెంట్‌లో ఉందన్న. ఓకే. ట్రాన్స్‌పరెంట్. ఓకే. ఇది బట్ ట్రాన్స్‌పరెంట్‌లో ఉంది. ఆ! దానిలో వీలన్ డేటాబేస్ మొత్తం క్రియేట్ చేశారన్న. ఎవరు క్రియేట్ చేశారు దీంట్లో విలాన్ మొత్తం డేటాబేస్? మాన్యువల్‌గా క్రియేట్ చేశారా ఎవరో ఒకరు? మా కంపెనీ ఆర్గనైజేషన్ ఉంటది కానీ మామూలుగా వీటీపీ డేటాబేస్ మొత్తం ఉంటది కదా! మొత్తం డేటాబేస్ ఓకే. మొత్తం ఓకే. క్రియేట్ చేశారు. ఓకే. నౌ వాట్ ఈస్ యువర్ క్వెషన్? అంటే అక్కడనే మనం ఇప్పుడు వీటీపీ స్విచ్ అనుకున్నాం కదా! దాని నుంచి ఇక్కడేమో దాన్ని ట్రాన్స్‌పరెంట్ చేశారు కదా! దీన్ని కోర్‌ని కూడా యాక్చువల్‌గా ఇప్పుడు కోర్‌ని కూడా ట్రాన్స్‌పరెంట్‌లోనే ఉందన్న. ఏది? ఈ కోర్ స్విచ్ కూడా ట్రాన్స్‌పరెంటా? ఆ! ఇది కూడా ట్రాన్స్‌పరెంటా? ఓకే. ఇది కూడా అవునన్న. ట్రాన్స్‌పరెంటు. ఓకే. నౌ ఆ! నెక్స్ట్? బట్ హౌ డేటా ఇస్ సింకింగ్ అన్నది కింద మన కింద లేయర్ 3లో మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్విచ్ ఉంది కదా! దాన్ని సర్వర్ లేయర్ చేసాం. లేయర్ లేయర్ 3 అనకు. అది సో, సారీ. ఓకే. ఇది ఆ! స్విచ్ సో, ఇప్పుడు కింద నువ్వు అనుకున్నట్టే టోపాలజీ ఉంది. నీ క్వెషన్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు వీటీపీ స్విచ్‌లో వీలన్ డేటాబేస్ క్రియేట్ చేశారు కదన్న! అవును. బట్ వీటీపీ స్విచ్‌లో వీటీపీ స్విచ్‌లో వీలాన్ డేటాబేస్ క్రియేట్ చేశారు. సపోజ్ వీలాన్ 10 డేటాబేస్ అది. వీలాన్ 10 హ్మ్. క్రియేట్ చేస్తే వీలాన్ 10 ఇవతల క్రియేట్ అవ్వదు. అవును. ట్రాన్స్‌పరెంట్ అవ్వదు. సో, వాట్ ఈస్ యువర్ క్వెషన్ నౌ? మరి ఎలా సింక్ చేస్తున్నారనేది ఆళ్ళంతా నాకు అర్థం కాలేదన్న. ఎలా సింక్ చేస్తున్నారని అర్థం కాలేదేంది భయ్యా? వీటీపీ సర్వర్‌లో వీలాన్ 10 క్రియేట్ చేస్తే ఇప్పుడు చెప్పు. వీటీపీ ఇది సర్వర్ గదా! సర్వర్‌లో మాత్రమే నువ్వు ఏం చేంజెస్ చేసినా మిగతా దాంట్లో అప్లై అవుతుంది. అది బేసిక్ ఫంక్షన్. సో, నౌ యాస్ పర్ యువర్ టోపాలజీ ఇఫ్ యూ డూ ఎనీ చేంజెస్ ఆన్ వీటీపీ ట్రాన్స్‌పరెంట్స్ రైట్? నథింగ్ విల్ హ్యాపెన్. సో, ఏం చేయాలనుకున్నా నువ్వు మాన్యువల్‌గా ఎళ్లి సింక్ చేయాల్సిందే. యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే. ఓన్లీ సర్వర్‌లో మాత్రమే నువ్వు ఏం చేంజ్ చేయాలన్నా సర్వర్‌లో చేంజ్ చేస్తే, సో, ఈడ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీలాన్ 10 సర్వర్‌లో కాన్ఫిగర్ చేస్తే క్లయింట్స్ ఏదుంది ఇది ఉంది క్లయింట్ కాబట్టి ఈడ క్లయింట్‌లో వీలాన్ 10 క్రియేట్ అవుతుంది. ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో వీలాన్ 10 క్రియేట్ అవ్వదు. నువ్వు మాన్యువల్‌గా లాగిన్ అయ్యి వీలాన్ 10 క్రియేట్ చేయాలి టు సింక్ ద డేటాబేస్. ఈస్ ఇట్ క్లియర్? యాహ్! అదే గదా స్టార్టింగ్ నుంచి జెప్పింది. స్టిక్ విత్ ద కాన్సెప్ట్ మ్యాన్. నీ కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకొని, నీ రియల్ టైమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేసుకో. రియల్ టైమ్‌కి అర్థం జేసుకో. ద కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ఏంటి సర్వర్‌లో నువ్వు ఏదైతే కాన్ఫిగర్ చేస్తావో అది క్లయింట్‌లో ఎఫెక్ట్ అవుతుంది. క్లయింట్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో ఉంటే రిఫ్లెక్ట్ అవ్వదు. అది దాని స్విచ్ కోర్ స్విచ్చా, వీటీపీ స్విచ్చా, బాలకృష్ణ స్విచ్చా, చిరంజీవి స్విచ్చా డజంట్ మ్యాటర్. దట్ జస్ట్ ఎ హోస్ట్ నేమ్. The thing is protocol. The VTP protocol mode. ఆ స్విచ్‌లో వీటీపీ మోడ్ ఏం కాన్ఫిగర్ చేసావనేది ఇంపార్టెంట్. ఆ హోస్ట్ నేమ్ కాదు. ప్లీజ్ రిమెంబర్ థిస్. అది హోస్ట్ నేమ్ మీ కంపెనీలో మీరు అనుకుంటారు. ఊకే జస్ట్ ఊకే గుర్తుపెట్టుకోవడానికి అంతే. సో, ఏదైనా కానివ్వండి స్విచెస్‌లో ఆ స్విచ్‌లో ఏ మోడ్ కాన్ఫిగర్ చేసినాం. వీటీపీ మోడ్ ఏం కాన్ఫిగర్ చేసాం. అది ఇంపార్టెంట్. ఆ మోడ్‌ని బేస్ చేసుకొని
ఇట్ విల్ ఎఫెక్ట్ ఇట్. సో మాక్సిమం ఒక స్విచ్ సర్వర్గా ఉంటుంది. ఆ సర్వర్లో మీరు ఏ వీలాన్స్ అయితే కాన్ఫిగర్ చేస్తారో రిమైనింగ్ ఇవన్నీ ట్రంక్ పోర్ట్స్ కదా, క్లయింట్లో మాత్రమే ఈ వీలాన్ 10 అనేది అప్లై అవుతుంది. రిమైనింగ్ డివైజెస్‌లో అప్లై అవ్వదు. ఎందుకంటే ఇవి రెండు ఏంటి ట్రాన్స్పరెంట్ మోడ్‌లో ఉన్నాయి కాబట్టి. ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ ద కాన్ఫిగరేషన్ ఫార్వర్డ్ చేస్తాయి అంతే, వీటీపీ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేస్తాయి. అంటే మళ్ళీ పైన ఏమైనా క్లయింట్ ఉండొచ్చేమో అని. సో పైన కూడా ట్రాన్స్పరెంట్ మోడే ఉంది కాబట్టి ఇట్ వోంట్ అప్లై. ఇక్కడ నుంచి ఇంకో కనెక్షన్ లేదు కాబట్టి ఇంక ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. సో సింపుల్ థింగ్. ఈజ్ ఇట్ క్లియర్? వీలాన్ డేటాబేస్ సింకింగ్ అనేది నువ్వు మాన్యువల్‌గా చేసుకోవాలి ట్రాన్స్పరెంట్ మోడ్‌లో. వీటీపీల ద్వారా జరగదు. కాబట్టి దిస్ ఈస్ ఏ వర్స్ట్ ఆర్కిటెక్చర్. మీ ఆర్గనైజేషన్‌లో ఇది యూజ్ చేస్తున్నారా నిజంగా కొంపదీసి? లేదు గదా! ఇట్లా చేయరు. ఏదో ఒక సర్వర్ సైడ్ కనెక్ట్ అయ్యేటివి మాత్రమే ట్రాన్స్పరెంట్‌గా యూజ్ చేస్తారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ చేయరు. ఓకేనా? సో ఖచ్చితంగా సరే ఎట్లైనా క్రియేట్ చేసుకోండి ఆర్కిటెక్చర్. నాకు వీటీపీ కాన్ఫిగరేషన్‌లో వీటీపీ మోడ్ ఏంటి? వీటీపీ అడ్వర్టైజ్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద క్లయింట్ ఇట్ విల్ అప్లై. ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇట్ వోంట్ అప్లై ద కాన్ఫిగ్. దట్స్ వాట్ వి డిడ్. ల్యాబ్ గూడా చేసి చూపించాను నేను మీకు ఇందాక. సింపుల్‌గా ఇది కిందది సర్వర్ ఇప్పుడు నేను ఇందాక ఏమనుకున్నా ఇది సర్వర్ వీటీపీ సర్వర్ అనుకుంటే ఇది క్లయింట్ అనుకున్నా గదా! సర్వర్‌లో వీలాన్ 10 క్రియేట్ చేస్తే క్లయింట్‌లో గూడా వీలాన్ 10 క్రియేట్ అయింది ఆటోమేటిక్‌గా. కానీ ఇది ట్రాన్స్పరెంట్ చేసేసినామనుకో ఈడ వీలాన్ 10 క్రియేట్ అవ్వలే. కానీ ఇది క్లయింట్ కాబట్టి ఇక్కడ వీలాన్ 10 క్రియేట్ అయింది. అంతే. సో దట్స్ ఇట్. నీ ఆర్గనైజేషన్‌లో స్విచెస్‌లో లాగిన్ అవ్వు నువ్వు. లాగిన్ అయ్యి షో వీటీపీ స్టేటస్ అని కొట్టు. కొట్టి అవి ఏ మోడ్‌లో ఉన్నాయో చూడు. ఆ మోడ్ బేస్ చేసుకొని అవి పనిచేస్తాయి. అంతే. క్లియర్? యా అన్న. సో బ్రదర్ నీకు అర్థమైందా? కాన్సెప్ట్ స్టిక్ విత్ ద కాన్సెప్ట్. డు నాట్ అదే చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద నాలెడ్జ్ ఈ కనిపించే దాని మీద అదే ఫోకస్ చేయకు. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయి. ఎట్లా పని చేస్తుంది? ఆ సబ్జెక్ట్‌ని నీ రియల్ టైమ్‌లో అప్లై చేయి. యూ విల్ అండర్‌స్టాండ్ ఈజీలీ. డోంట్ కన్‌ఫ్యూజ్ విత్ ద కీవర్డ్స్ విచ్ దే ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్. క్లియరా? కాన్సెప్ట్ క్లియరా? సో ఏంటి వీటీపీ కాన్సెప్ట్ ఏంటి? సర్వర్ మోడ్, క్లయింట్ మోడ్, కాన్ఫిగరేషన్ మోడ్. దట్స్ ఇట్. సారీ, సర్వర్ మోడ్, క్లయింట్ మోడ్, ట్రాన్స్పరెంట్ మోడ్. దట్స్ ఇట్. నీ ఆర్గనైజేషన్‌లో స్విచెస్ యూజ్ చేస్తుంటే ఆ స్విచెస్‌లో వీటీపీ మోడ్ ఏదుందో చెక్ చేయి గానీ, ఆ స్విచెస్ యొక్క హోస్ట్ నేమ్స్ చెక్ చేయకు. ఇది కోర్ స్విచ్, ఇది వీటీపీ స్విచ్ ఓకే. వాటెవర్ ద స్విచ్ ఇట్ ఈస్. ఇదేంటి లొకేషన్ గూడా ఇచ్చుకోవచ్చు హోస్ట్ నేమ్. డజంట్ మ్యాటర్. సో ప్రోటోకాల్‌లో ఏ మోడ్ అని ఇస్తున్నావు దాన్ని బట్టే వీటీపీ పనిచేస్తుంది. ఓకేనా? అది. క్లియర్? సో జనరల్‌గా యా. వీలాన్ డేటాబేస్ సింక్ అవ్వాలి అంటే ఆల్ వీటీపీ వెర్షన్స్ ఉన్నాయి గదా! సేమ్ ఉండాలి. అలాగే వీటీపీ ఇది సర్వర్ ఉంటే అది క్లయింట్‌లో ఉండాలి. ట్రాన్స్పరెంట్ మోడ్‌లో ఉండే వాటిలో డేటాబేస్ అనేది వీలాన్ డేటాబేస్ అన్నిట్లో ఉన్నట్టు ఉండదు. ట్రాన్స్పరెంట్ మోడ్‌లో నువ్వు మాన్యువల్‌గా జేసుకోవాలి. కొన్ని స్విచెస్ ఉంటది స్పెసిఫిక్ డిపార్ట్‌మెంట్‌కి అది. అది వీటీపీలో వద్దనుకుంటే, ఆ వీటీపీలోకి అతను లాగిన్ అయ్యి మాన్యువల్‌గా చేసుకుంటాడు. అట్లా. ఓకేనా? యాహ్! సో టు ఆన్సర్ యువర్ క్వెషన్ ప్రిసైజ్‌లీ టు సింక్ ద వీలాన్ డేటాబేస్ ఫర్ ట్రాన్స్పరెంట్ మోడ్ ఉంటాయి గదా! వాటిలో మాన్యువల్‌గా లాగిన్ అయ్యి నువ్వు అప్డేట్ జేసుకోవాలి. ఒకవేళ నువ్వు వీలాన్స్ అనేటివి ఈ ట్రాన్స్పరెంట్ మోడ్‌లో క్రియేట్ చేస్తే ఇట్ విల్ వాట్స్ వీటీపీ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇందులో పంపించవు. ఎందుకు పంపిస్తాయి? ఓన్లీ సర్వర్‌లో ఉంటేనే పంపిస్తాయి. అలాగే క్లయింట్‌లో క్రియేట్ చేసినా గూడా పోవు. ఓకేనా? యాహ్! అది. ఓకే మరి. ఎనీ క్వెషన్స్? ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ కెన్ ఆస్క్ మీ. అదర్‌వైస్ యూ కెన్ డ్రాప్. ఐ హావ్ ఎ మీటింగ్ నౌ 8:30కి. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా వీటీపీ మీద? సో నో. దయచేసి ల్యాబులు చేయండి. ఇట్లా 3 స్విచెస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. యూ విల్ ఈజిలీ అండర్‌స్టూడ్. ఓకే? ఓకే అన్న. ఓకే సార్. బాయ్ సార్. ఓకే. ఓకే. ఫైన్ దెన్. సీ యూ టుమారో. బాయ్.